Krishna Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna Jaya Radha Govinda Radha Govinda Radhe Jaya Nitai Gauranga Jaya Nitai Gauranga Jaya Nitai Gauranga Jaya Jaya Prabhupada హరే కృష్ణ. సో భక్తులందరూ కొద్దిసేపు దయచేసి వెయిట్ చేయండి. సమ్ టెక్నికల్ ఎర్రర్ వల్ల లైవ్ దర్శనం ఆగిపోయింది. హరే కృష్ణ. Govinda, Hari Purusha.
जय प्रभुपाद जय प्रभुपाद प्रभुपाद जय प्रभुपाद जय श्रीला प्रभुपाद जय गुरुदेव जय प्रभुपाद प्रभुपाद जय गुरुदेव जय श्रीला प्रभुपाद जय प्रभुपाद जय प्रभुपाद प्रभुपाद जय प्रभुपाद जय श्रीला प्रभुपाद హరే కృష్ణ భక్తులందరికీ ప్రణామాలు. ఈరోజు ఐక్య విద్యా సత్సంగ స్పీకర్ శ్రీ రాసమండల దాస్ ప్రభు హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో ఐక్య విద్య ప్రోగ్రామ్కి సీనియర్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ మేనేజర్గా సేవలు అందిస్తున్నారు. ఈరోజు క్లాస్ టాపిక్ హరినామం మరియు భక్తుల యొక్క గొప్పతనం. హరే కృష్ణ ప్రభు, ఓవర్ టు యు ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఓం అజ్ఞానతిమిరాంధస్య చక్షురున్మిలితమేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ రాధా గోవింద భగవానికి జై. లక్ష్మీ నరసింహదేవ భగవానికి జై. విశ్వగురు శీల ప్రభుపాదకి జై. జై. హరే కృష్ణ హరే కృష్ణ డివోటీస్. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామాలు. సో మనము లాస్ట్ సెషన్ చెప్పుకున్నాం అనమాట. సో అది ఎవరైనా ఒక 30 seconds లో చెప్పొచ్చు ఎవరైనా. హరే కృష్ణ ప్రణామం ప్రభుజీ. మన హరే కృష్ణ. సనాతన ధర్మం 10,000 సంవత్సరాల వరకు ఉంటుందని చెప్పినారు. బ్రహ్మదేవుడు భగవంతుని గ్లోరిఫై చేస్తారు. భాగవతం గురించి చెప్పినారు. వృకాసుర, ప్రలంబాసుర, ధేనుకాసుర వాళ్ళను వధించిన వాడు ఈ చిన్న పిల్లవాడని బ్రహ్మదేవుడు అనుకుంటారు. కృష్ణస్థ స్వయం భగవానుడు అని చెప్పినారు. భజ గోవిందం భజ గోవిందం భజ మూఢమతే, ఎల్లప్పుడూ గోవిందుని భజించు అని శంకరాచార్యులు చెబుతారు. ప్రభుపాదుల వారు మొత్తం ఫిల్టర్ చేసి మనకు ఇచ్చినారు. ఆచార్యులు అంటే ఆచరించి చూపిన వాళ్ళు. ప్రభుపాదుల వారి మిషన్ కు మనం స్వచ్ఛందంగా సేవ చేస్తే ప్రభుపాదుల వారు మన చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తారని చెప్పినారు. గృహస్థులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పినారు. శ్రీకృష్ణ భగవానుడి లీలలు, శ్రీకృష్ణ భగవానుడి నామము, శ్రీకృష్ణ భగవానుడి ప్రసాదం తీసుకుంటే మనం ప్యూరిఫై అవుతాము. డివోషనల్ సర్వీస్ టాప్ మోస్ట్ ఎసెన్స్. ప్రభుపాదుల వారు డిటి వర్షిప్, సంకీర్తన, ప్రసాద సేవ చేయాలని గృహస్థులకు చెబుతారు. మూమెంట్ కు సేవ చేస్తే నీవు మాయ నుండి బయటపడతావని ప్రభుపాదుల వారు చెబుతారు. కృష్ణ భక్తులకు దేవీ దేవతలు హెల్ప్ చేస్తారు. మల నిర్మోచనం, పుంసాం జల స్నానం, దినే దినే సకృత్ గీతామృత స్నానం, సంసార మలనాశనం. మానవుడు ప్రతిదినం నీటితో స్నానం చేయటం ద్వారా శరీర మాలిన్యం పోగొట్టుకొనవచ్చును. కానీ అతడు భగవద్గీతను గంగా జలములో ఒక్కసారి స్నానం చేసినను భౌతిక సంసార మాలిన్యం అంతయు పూర్తిగా తొలగిపోవును. ఇంకా చాలా చెప్పినారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ భక్తి. హరి బోల్. yes. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ.
అంటే బ్రహ్మదేవుడు కూడా శ్రీకృష్ణ భగవానుని శ్యామసుందర రూపాన్ని తెలుసుకోలేకపోతాడు కదండి. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే అయిన బ్రహ్మదేవుడే అయినప్పటికీ కూడా ఆయన ఆ తర్వాత భ్రమ నుండి బయటపడి శ్రీకృష్ణ భగవానుని రూపాన్ని, ఆయన గుంజామాల, నెమలి పింఛము, ఆయన వస్త్రాలను ఎంతో చక్కగా వర్ణిస్తారు ప్రభుజీ. తర్వాత మీరు నితాయి గౌరంగా విగ్రహారాధన, అభిషేకాలు చేయడం వల్ల మన మైండ్ క్లీన్ అవుతుంది, మనసులో ఉన్నటువంటి కల్మషాలు తొలగిపోతాయి అని చెప్పారు. చివరిగా నారాయణ తీర్థుల వారి గురించి చెప్పారు ప్రభుజీ. అంటే ఆయన ప్రేమపూర్వకంగా తరంగిణులు రాశారు. ఆయన బ్రహ్మమధ్వ గౌడీయ సంప్రదాయానికి చెందినవారు. కృష్ణం కలయ సఖీ సుందరం, గోవర్ధన గిరిధారి, ఇట్లా ప్రేమపూర్వకమైనటువంటి తరంగిని రాసినప్పుడు ఆయనకు గుడిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడే గజ్జల శబ్దం చేస్తున్నట్టు, నృత్యం చేస్తున్నట్టు అలా ఇండికేషన్ రావడం వల్ల ఓకే, ఈ తరంగిని శ్రీకృష్ణ భగవాన్ వారికి ఇష్టమైంది అని ఆయన భావించేవారని చెప్పారు. ఇంకా చివరగా ఆయన ఒకసారి కృష్ణానది ప్రవాహం దాటుతున్నప్పుడు ఆయన తన శరీరం విడిచిపెట్టేస్తాడేమో అనుకొని, ఆయన వేదాలు శాస్త్రాలు సానపెట్టిన వ్యక్తి కదండి, కాబట్టి తనంత తానుగానే సన్యాసం తీసుకుంటారని చెప్తారు. అప్పుడు వాళ్ళ భార్య కూడా ఈయన ఏది చేసినా లోక కళ్యాణం కోసమే చేస్తారు అని చెప్పి భర్త అభిప్రాయాన్ని అనుసరిస్తుంది, మనలాంటి వాళ్ళు కూడా వీళ్ళని చూసి తెలుసుకోవాలి అని చెప్పారు. ఇంకా లాస్ట్ ఫైనల్ గా అంటే కాశీలో ఆయనకు మధుకరి దొరకనప్పుడు సాక్షాత్తు అన్నపూర్ణాదేవి కాశీ విశాలాక్షి ఆయనకు భోజనం పెట్టేది అని, కాబట్టి కృష్ణా డివోటీస్ కి ప్రసాదానికి ఎక్కడ ఉన్నా లోటు లేదు అని తెలుసుకోవడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పారు. ఆయన ఒకసారి సంకీర్తనలో మునిగిపోయినప్పుడు 5-6 మంది చిన్న చిన్న బాలకృష్ణులు నృత్యం చేస్తున్నట్టు అలా ఆయన గమనిస్తారు కదండి. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఆయన అనుమానించారో వాళ్ళు వచ్చి ఆయన కాళ్ళ మీద పడతారు. ఇప్పుడు నారాయణ తీర్థుల వారు తిరిగి వాళ్ళ కాళ్ళ మీద పడతారు. ఎందుకంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి దర్శనం మీరు చేసుకున్నారు, నాకు ఆ దర్శనం అంత ఇది దొరకలేకపోయిందని. దీన్ని బట్టి ఆయన వినయ స్వభావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు. అంతే ప్రభు, చాలా విషయాలు చెప్తారు. జడభరతుని కూడా బలి ఇవ్వడానికి వచ్చినప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నేడు కదండి దుర్గామ్మ వారు, ఆమె తిరిగి వాళ్ళని శిక్షించింది. కాబట్టి కృష్ణ భక్తులు దేనికి భయపడాల్సిన అవసరం లేదని చాలా విషయాలు చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి బోల్. హరే కృష్ణ. ప్రణామం మాత. హరి బోల్ మాతాజీ. ఓకే. సో ఈ విధంగా ఏంటంటే కృష్ణ డివోటీస్ అస్సలు భయపడనక్కర్లేదండి. ఎందుకంటే మొత్తం ప్రకృతి కానీ, మొత్తం ఈ భూమండలాలు కానీ, ప్రతి ఒక్క ఆయన అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు అనమాట. ఓకే, శ్రీకృష్ణ భగవానుడు అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయన యొక్క శక్తుల యొక్క స్వరూపాల ద్వారానే మొత్తం అంతా కూడా ఆయన కంట్రోల్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకే, కానీ భక్తులు బాగా ప్రీతికరంగా ఇష్టపడేది ఏంటంటే ఈ యొక్క శ్యామసుందర రూపం అనమాట. 200 ఫార్మ్ ఆఫ్ కృష్ణ విత్ ఫ్లూట్. ఓకే, వాళ్ళకి ఐశ్వర్య భావంతో ఉన్న ఆ శ్రీ మహావిష్ణువు, ఆ నారాయణుడు, ఆ రూపాలు చూసినప్పటికీ భక్తులకి ఏంటంటే చాలా ఆనందంగా ఆయనతో ఆడాలి, పాడాలి, బృందావనంలో మొత్తం అంతా కూడా విహరించాలని చెప్పేసి భక్తులకి ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క సంపూర్ణమైన రూపం, ఆ శ్యామసుందర రూపం అనేది భక్తులకి చాలా ప్రీతికరం అన్నమాట. అది మనకి అందించిన ప్రభుపాదుల వారు. అంటే కృష్ణ మేము ఒక చూస్తే మనం ప్రభుపాదుల వారి యొక్క బోధనలు, ఆయన యొక్క పుస్తకాల్లో కానీ, ఆయన యొక్క ప్రవచనాల్లో కానీ కృష్ణ 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 అని చెప్పేసి ఉంటుంది అనమాట. నాకు తెలిసి ఒక లెక్చర్లో ఒక 100 సార్లు అయినా ఉంటుంది అనమాట. ఓకే, ఎందుకంటే అంత గొప్ప ఆపర్చునిటీ మనకి సాక్షాత్తు ఒరిజినల్ ఫామ్ ఆఫ్ శ్రీకృష్ణ భగవాను మనకు అర్థమయ్యేటట్టు గ్రంథాల ద్వారా, ఓకే, ఆ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అని మనకి అతి సునాయాసంగా అంతా కూడా ఎక్కడో ఏదో డైరెక్ట్ గా వెళ్ళి ఒక పాయింట్ చెప్పేసి ఇట్లా కాదనమాట. ఓకే, మొత్తం శాస్త్రాలన్నీ కూడా అధ్యయనం చేసి, ఎందుకంటే ప్రభుపాదుల వారి యొక్క టైటిల్ భక్తి వేదాంత ఆయన వేదాలన్నిటి పట్ల కూడా చాలా అవశేషణ ఉందన్నమాట. ఆయన చాలా వరకు కూడా చెప్తూ ఉంటారన్నమాట. మనకి చాలాసార్లు లెక్చర్స్ లో ఈ రోజు మనం చూస్తే మేము అన్ని వేదాలు చదవలేదన్నమాట. కానీ ప్రభుపాదుల వారు చెప్పిన మధ్య మధ్యలో ఆయన భగవద్గీత కానీ, భాగవతం కానివ్వండి, కృష్ణ బుక్ లో కానీ, వేరే వేరే ప్రభుపాదుల వారు రాసిన పుస్తకాల్లో ఆయన ఇదిగోండి ఇది ఈ పురాణం చెప్పబడింది, ఈ పురాణం నుంచి చెప్పబడింది, ఈ పురాణం నుంచి చెప్పబడింది అని చెప్పేసి మనకి రిఫరెన్స్ తో సహా మనకి ఇవ్వడం అనేది చాలా చాలా వండర్ఫుల్ అనమాట. ఈ రోజు మనం వెళ్ళి బయటకు వెళ్ళి
శ్రీకృష్ణ భగవానుడి గురించి 10 మందికి చెప్పగలుగుతున్నామంటే ఇది ప్రభుపాదుల వారి యొక్క ప్రేమ అన్నమాట. మనల్ని కూడా ఈ మూమెంట్ లో ఒక భాగం చేసి తద్వారా మనం కూడా ఒక మంచి భాగస్వామ్యం పొందామన్నమాట. ఈ యొక్క పర్సనల్ శ్రీకృష్ణ భగవానుడి యొక్క చెప్పుకున్నాం మనం మూమెంట్ అంటే శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పేసి. సో ఇందులో మనం భాగం అవడము, ఏదో మనకి తోచిన సేవ చేయడం, ఈ విధంగా ప్రభుపాదుల వారు ఇచ్చిన గొప్ప వరం అనమాట. దీనికి మనం ఇందులో ఉన్నాం కాబట్టి దాని వాల్యూ తెలియకపోవచ్చు. అంటే అలాగని మీకు తెలియదని చెప్పట్లేదు, మనకి తెలుసు. ఇంకా ఇంకా మనకి తెలియాలన్నమాట. ఎందుకంటే ఇదంత ఆర్డినరీ టాస్క్ కాదనమాట. ప్రతి ఒక్కరు సాక్షాత్ ఆ శ్రీకృష్ణ భగవానుడికి స్టిక్ అవడం అనేది, ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం అనేది, డైలీ ప్రసాదం దొరకడం అనేది, డివోటీస్ యొక్క అసోసియేషన్ దొరకడం అనేది, ఆ భగవద్గీత ఈజీగా అర్థం అవడం అనేది, భాగవతం ఈజీగా అర్థం అవడం అనేది, ఇవి ఆర్డినరీ టాస్క్ కాదండి. ఆర్డినరీ టాస్క్ కాదు. ఇవన్నీ కూడా కేవలం ఏంటంటే గురువు గారు మనకి ప్రేమ. ఓకే, మన స్పెషల్ అనమాట. మనం వీ నీడ్ టు టేక్ ప్రైడ్ అనమాట. అందులో మనం ప్రైడ్ తీసుకోవచ్చు. మన దగ్గర ఉండే గొప్ప గొప్ప నాలెడ్జ్, వేదాంత ఫిలాసఫీనో లేకపోతే ఏదేదో కాదనమాట. ఇందులో ప్రైడ్ తీసుకోకూడదు. అందులో ప్రైడ్ తీసుకుంటే మనం ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. కానీ ప్రభుపాదుల వారే ఆయన మనకి గురువు, తండ్రి అనే ఒక మాట ఉంటా చూసారు. అది ఇనిషియేషన్ తీసుకున్న వాళ్ళకి ఇంకా బాగా అంటే అందరికీ అర్థమవుతుందండి. వాళ్ళు ఏంటంటే ప్రామిస్ చేస్తారన్నమాట గురువు గారికి. ఓకేనా? సో వాళ్ళకి ఎస్పెషల్లీ మధ్యలో మెలగాలన్నమాట. ప్రతిసారి ప్రభుపాదుల వారి యొక్క ఇది ఈ కృషి మూమెంట్ చేసిన గొప్ప ఈ ప్రపంచానికే అనమాట. ప్రపంచానికి ఏ భారతదేశమో లేకపోతే ఏ ఒక్క 2-3 దేశాలు కాదన్నమాట, యావత్తు ప్రపంచం అన్నమాట. ప్రభుపాదుల వారి యొక్క గొప్ప ఓకే ఉంటాయి కదా, గురువు గారి యొక్క గొప్పతనం ముందుకాలు ప్రచారం వాళ్ళు మొత్తం అందరూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. వాయిస్ కొంచెం క్లారిటీ రావటం లేదు ప్రభు, అక్కడక్కడ కట్ అవుతుంది ప్రభు. ఒక్క నిమిషం. ప్రభు చూడండి, వినిపిస్తున్నదా? నౌ ఇట్స్ క్లియర్ ప్రభు. ఎస్ ప్రభు. చెప్తూ ఉండే, ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ మిస్ అయిపోతారు అన్నమాట. ఓకే, ఎస్ ప్రభు. సో ఈ విధంగా ఏంటంటే గురువు గారికి మనం అంటే డెఫినెట్ గా అండి, అంటే ఇలా చెప్పడం ఏంటంటే నాకు ఉందని కదా, మీకు కూడా చాలా ఉందండి. ఓకే, హ్యాపీగా మనం సర్వీస్ చేసుకుంటున్నాం. గురువు గారి యొక్క కృప, మెయిన్ మర్సీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ప్రభు మాకు స్టిల్ వాయిస్ కొంచెం ఎస్ ప్రభు. ప్రభు కొంచెం వాయిస్ అలాగే వస్తుంది ప్రభు మళ్ళీ. ఇప్పుడు కూడానా? ఎస్ ప్రభు. కైండ్లీ ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవుతారా ప్రభు? జస్ట్ ఎస్ ప్రభు. ఇప్పుడు కూడా ప్రభు. ఎస్. వినిపిస్తుందా? ఎస్ ప్రభు. నౌ ఇట్స్ క్లియర్ ప్రభు. ఓకేనా? సో అయితే ఈ విధంగానండి గురువు గారి యొక్క మనం ఆ ప్రేమ ఏంటంటే గురువు గారి పట్ల మనకి ఎంతో కొంత కృతజ్ఞతలు కానీ ఇవన్నీ డెఫినెట్ గా అందరికి ఉన్నాయండి. లేకపోతే మనం ఈ రోజులుగా మనం సత్సంగంలో కూర్చోవాలన్నమాట. ఓకేనా? సో మనం చూస్తున్నాం అనమాట యోగీస్ గురించి కానీ వీళ్ళ యొక్క టాప్ మోస్ట్ వాళ్ళ యొక్క లక్షణం ఏంటయ్యానంటే శ్రీకృష్ణ భగవానుడిని నిరంతరం కూడా 24/7 ఎవరైతే ఆ స్మరణలో ఉంటారో, ఓకే, ఆయన యొక్క లీలలు ఆలోచించుకోవడం, ఆయన యొక్క గొప్పదనము, ఆయన్ని గ్లోరిఫై చేసుకోవడం మనసులో, ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క యోగీస్ కేటగిరీ కింద వస్తారన్నమాట. ఇప్పుడు యోగులు అంటే మనం ఏదో చెట్ల కిందకు వెళ్ళేసి, హిమాలయాలకు వెళ్ళేసి, ఇట్లా అడవుల్లోకి వెళ్ళేసి చేస్తే కాదండి. అంతా కూడా ఏంటంటే యోగులు అని అంటే ప్రభుపాదులు అన్నమాట. వన్ హూ రిమెంబర్స్ కృష్ణ 24/7. ఓకే,
ఈ ఆ, ఈ ఈ విధంగా కూడా యోగులు అవ్వచ్చు. ఓకే, అప్పుడే మనకి త్రేతాయుగము, ద్వాపర యుగము, సత్యయుగం కాదనమాట, ఇప్పుడు కూడా అవ్వచ్చు. ఎట్లా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆ సేవ చేస్తూ ఆ గురువు గారు మనకి ఇచ్చిన ఆ సర్వీస్ చేసుకుంటా, ఆ, ఆయన్నే ఆలోచించుకుంటా, ఆయన గుణగణాలు కానీ ఆయన గురించి తప్పించడం అనేది ఇప్పుడు కూడా యోగులు అవ్వచ్చు. ఓకే. మళ్ళీ ఏదో హిమాలయస్ వెళ్ళాలేమో యోగులు అవ్వాలంటే కాదండి. అకార్డింగ్ టు ప్రభుపాద్ క్లియర్ గా అనమాట, అది ఎవరు విన్నా కూడా డెఫినెట్లీ ప్రభుపాదులు వారు చెప్పిన ఇవి అక్కడ వాళ్ళు కూడా డౌట్స్ ఇంకేం రావు ఫర్దర్ గా. ఎందుకంటే అది అంత అంత సింక్ అవుతూ ఉంటది అనమాట ప్రతి ఒక్క మాట కూడా ప్రభుపాదులు వారు. అందుకే మనం ఏమైనా చిన్నది ఏమైనా వచ్చినా కూడా ఆ ప్రభుపాదులు దీని గురించి ఏం చెప్పారు, దీని గురించి ఏం చెప్పారు ప్రభుపాదులు వారు అని చెప్పేసి మేము కూడా ప్రీచింగ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రభుపాదులు వారు ఏం చెప్పారు, మేము కూడా అదే డివోటీస్ కూడా అదే చెప్తూ ఉంటాం. ఓకే. సో కాబట్టి ఈ విధంగా ఏంటంటే యోగి అన్నప్పుడు ప్రభు భగవద్గీత 6.47 ఒక్కసారి డిస్ప్లే చేయండి. ఎస్ ప్రభు. సో ఈ విధంగా ఏంటంటే యోగులు నిరంతరం కూడా ఆయన యొక్క స్మరణలోని, ఆయన యొక్క సేవలోని, ఆ యొక్క డివోషనల్ సర్వీస్ లో ఎంగేజ్ అవ్వడం అనేది టాప్ మోస్ట్ గా చెప్తా అనమాట. ఇంగ్లీష్ లో చదవాల్సి ఉంటుంది. యోగినామపి సర్వేషాం మధ్యతనం శ్రద్ధవాన్ భజతే యో మాం సయో యుక్తతమో మతః. అరంటావు చదువుతారా? హరే కృష్ణ ప్రభు. చదవండి, గట్టిగా చదవండి. ఎస్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచి ఉండువాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవ చేయువాడైన యోగి యోగులందరి కంటెను అత్యంత సన్నిహితముగా నాతో యోగమున కూడి ఉన్నట్టి వాడై ఉండును. యోగులందరిలోకి అతడే అత్యున్నతుడు, ఇదియే నా అభిప్రాయము. హరే కృష్ణ ప్రభు. ఎస్, చూడండి ఇక్కడ ఎంత గొప్ప మాట. ఇక్కడ అత్యంత శ్రద్ధతో నా భావన యందు సదా నిలిచి ఉండువాడును, నన్నే తన యందు సదా స్మరించిన వాడును, నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవ చేయువాడైన యోగి యోగులందరికంటేనూ అత్యంత సన్నిహితముగా నాతో యోగమున కూడినట్టి వాడై ఉందును. యోగులందరిలోకి అతడే అత్యున్నతుడు, ఇదియే నా అభిప్రాయము. శ్రీకృష్ణ భగవానికి జై. జై. ఓకే. చూడండి ఇక్కడ వెరీ క్లియర్ గా చెప్పేస్తున్నాం అన్నమాట. ఓకే, యోగులందరిలోకి కూడా ఎవరైతే నా డివోషనల్ సర్వీస్ చేస్తున్నారో, ఎవరైతే నన్నే ఆలోచిస్తున్నారో, ఎవరైతే వాళ్ళ యొక్క యోగము, ఇప్పుడు చూడండి చాలా మంది, ఇప్పుడు చూడండి మన ఆస్ట్రాలజీలో చూస్తే ఏమన్నా మీకు యోగం ఉందండి, ఈ పర్టికులర్ యోగం ఉంది, దీనివల్ల మీకు మంచి జరుగుతుందండి కొద్ది రోజుల్లో, అది ఇది చెప్తారంటారు అన్నమాట. ఓకే, ఇక్కడ కృష్ణ డివోటీస్ యోగం ఏంటండి? ఆ కృష్ణ భక్తి లభించడమే యోగం అనమాట, అందులో ఆనందించడమే యోగం అనమాట. బయట వాళ్ళకి యోగం అంటే నా ఇంట్లో ఏమైనా వస్తుందా, నాకు ఏమైనా వస్తుందా, ఇది నేను పని చేయడం వల్ల నాకు ఏమైనా వస్తుందా అందులోని, లేకపోతే ఇప్పుడు నేను యాక్చువల్గా చెప్పించుకుంటున్నాను, అది ఎప్పుడు నాకు యోగం వస్తుంది, దాని గురించి పరితపిస్తారన్నమాట. ఓ ఈ రోజు వెళ్ళిపోయింది, ఓ ఈ నక్షత్రం వచ్చింది, ఈ రాశి వచ్చింది, ఇందులో వచ్చింది, అందులో వచ్చింది, ఏవో అన్ని చేస్తూ ఉంటారు అన్నమాట. పాప దాని గురించి లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు అన్నమాట ఆనందం కోసం. కానీ భక్తుడికి ఎప్పుడైతే ఆ రోజు 16 మాలలు చేస్తాడో, ఎప్పుడైతే ఆయన రోజు సత్సంగంకి వస్తాడో, ఎప్పుడైతే ఆయన సంకీర్తనలు చేస్తూ ఉంటాడో, ఎప్పుడైతే ప్రభుపాదుల వారి యొక్క బుక్స్ చదువుతూ ఉంటాడో, ఇవన్నీ కూడా ఆస్తులు అనమాట. ఓకే, ఇవన్నీ కూడా యోగాలే. ఇవన్నీ కూడా యోగం అనమాట. రోజు మనకు యోగం వస్తూనే ఉంటది అనమాట. ఓకే, సో ఇది కృష్ణ భక్తిలో ఉండే అందం, ఆనందం, బ్రహ్మానందం అన్నమాట. అంటే ఇప్పుడు చాలా మంది డివోటీస్, ఇప్పుడు చూడండి మన డివోటీస్ అందరూ కూడా ఈరోజు అక్షయ పాత్ర కిచెన్స్ కానీ, ఇప్పుడు మళ్ళీ భారీ పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, అది మీకు తెలుసు. సో ఈ విధంగా ఇవన్నీ కూడా హ్యాండిల్ చేస్తున్నారంటే వాళ్ళకి
ఆనందం కంటిన్యూగా ఎక్కడి నుంచి ఆ ఫోర్స్ వస్తున్నది ఇక్కడ? ఆ? ఆ? ఆయన యొక్క శ్రీకృష్ణ భగవాను తలుచుకుంటూ, శ్రీకృష్ణ భగవానుడే నన్ను ఎన్నుకున్నాడు ఇక్కడ, గురువు గారు నన్ను ఎంచుకున్నారు ఇక్కడ అని చెప్పి నిరంతరం కూడా వాళ్ళు ఎన్ని బాధలున్నా కూడా ఆనందంతో ఈ సర్వీసులన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళ ఫ్యామిలీస్ లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, గృహస్థులు అయితే వాళ్ళ ఫ్యామిలీస్ లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏంటంటే సునాయాసంగా చెప్తారు కదా బాలాజీ, నా యొక్క శరణాగతి ఎవరైతే ఆయన కింద చూపిస్తారు కదా బాలాజీ దర్శనంలో, ఆ, నా శరణాగతి ఎవరైతే తీసుకుంటారో గృహస్థులు ఎస్పెషల్లీ, వాళ్ళు ఎంత కుటుంబ ఈ యొక్క గృహస్థ దీంట్లో ఉన్నప్పటికీ వాళ్ళకి కేవలం నడుము వారికి మాత్రమే మునగనిస్తా, కానీ కంప్లీట్ గా వాళ్ళు ఎప్పుడు కూడా మునగరు అని చెప్పేసి తిరుపతి బాలాజీ యొక్క దర్శనంలో ఉంటదన్నమాట. ఆ దర్శనం ఆ యొక్క దర్శనం ఇది అదేనమాట. ఓకేనా? ఈ భవసాగరం నుంచి ఏ ఏ వర్ణాశ్రమం నుంచి కానీ ఏ ఆశ్రమం నుంచి కానీ వాళ్ళందరూ కూడా ఒకటే అన్నమాట, శ్రీకృష్ణ భగవాను ఏ విధంగా ప్లీజ్ చేయాలి, ఈ ఒక్కటి టార్గెట్ పెట్టుకుంటానండి, మన జన్మలన్నీ కూడా మొత్తం అన్ని కూడా జీరో అయిపోతాయి. నెక్స్ట్ జన్మ అనేది ఇంకా ఉండక్కర్లేదు. అది ప్రభుపాదుల వారి శిష్యులుగా అసలే అక్కర్లేదు. ఓకేనా? కాబట్టి ఏంటంటే మనం ఇవన్నీ కూడా భక్తిలోకి మనకి గ్రేట్ పర్సనాలిటీస్. ఓకే, అలానే చూస్తే మనం పరమశివుడు, భీష్ముడు, జనక మహారాజు, బలి మహారాజ్, సుఖదేవ్ గోస్వామి, కపిలముని, ఇలా చూస్తే యమధర్మరాజు, గ్రేట్ పర్సనాలిటీస్, గ్రేట్ అన్నమాట, మహాజనస్, ఇంకా టాప్ మోస్ట్ వాళ్ళ అథారిటీస్ అన్నమాట. వాళ్ళ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే భాగవతం కథలు, వాళ్ళు ఎలా డివోషనల్ చేశారు, సర్వీస్, భాగవతం అంతా అదే కదా, మొత్తం అంతా కూడా డివోషనల్ సర్వీస్, అల్టిమేట్ అన్నమాట డివోషనల్ సర్వీస్. సో ఇక్కడ చూడండి శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ మనకి కన్ఫర్మ్ చేస్తున్నారు అన్నమాట, యోగిలందరిలోకి అతడే అత్యున్నతుడు. అవేంటి అవి చెప్తారన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు డెఫినెట్ గా మనం చేసే ప్రతి ఒక్క ఇది కూడా భగవంతుడు మనకి మన బాధల్లోనూ ఆనందాల్లోనూ అన్నిట్లోనూ కూడా భగవంతుడు ఉంటాడండి. అది ఎవరైతే సర్వీస్ చేస్తున్న రెస్పెక్ట్ దే కెన్ ఫీల్ ఆల్సో, దే కెన్ ఫీల్. ఓకేనా? డెఫినెట్ గా ఎవరైతే ఈ హరినామం చేస్తున్నారో వాళ్ళకి ఈ రియలైజేషన్స్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. మనం అందుకు ఏంటంటే భక్తులు ఉన్నప్పుడు ఏంటంటే మిగతావి మనకంతా ఏమేమి పట్టవండి. వాళ్ళంత పెద్ద ప్రాబ్లమ్స్ అయినా కూడా ఇప్పుడు చూడండి, డివోటీస్ కి ఏమైనా కష్టం వస్తే వాళ్ళు సింపుల్ గా వాళ్ళకి తెలుస్తుంది కృష్ణుడు ఎందుకు చేస్తున్నాడు నా వెనకతలు ఉంటూ, ఎందుకు నాకు మళ్ళీ ఈ చిన్న ఇబ్బంది ఒక్కటి ఉందే అది కంప్లీట్ చేయొచ్చు కదా కృష్ణుడు, ఇట్లాంటివి ఉంటాయి అనమాట. కానీ డెఫినెట్ గా బ్యాక్గ్రౌండ్ లో శ్రీకృష్ణ భగవానుడు మనకి గురువు గారు చాలా వర్క్ మన గురించి కూడా మనం తప్పిస్తాం కదా. అలాగే భగవంతుడు కూడా ప్రతి ఒక్క జీవరాశుల పట్ల సుహృదం సర్వభూతాన ఆయన కూడా తప్పిస్తూ ఉంటాడు అన్నమాట. సో అయితే ఒక్కసారి గురు అండ్ కృష్ణ దయ వల్ల మాత్రమే ఈ యొక్క జ్ఞానం గాని లేకపోతే మన వేదాలు ఇవన్నీ అర్థం చేసుకోవడం గాని. ఓకే, ఒక ఫేమస్ ఇదే ఉంటది అనమాట, పొంగం లంగయ్య దగ్గర ఎవరైతే కుంటివాడు ఉంటాడో వాళ్ళు కూడా కొండెక్కిస్తారన్నమాట, ఎవరైతే మగవారు ఉంటాడో వాళ్ళు ఈ వేదాలని నేర్చుకోగలుగుతారన్నమాట. సో ఇలాగ ఎప్పుడు అవుతుంది ఇక్కడ, గురువు యొక్క కృప ఉన్నప్పుడు అన్నమాట. ఓకే, గురువు గారి యొక్క కృప ఉన్నప్పుడు ఆ శ్రీకృష్ణ భగవానుడు గురువు యొక్క కృప ఎవరైనా బాగా మంచిగా సర్వీస్ చేస్తున్నారంటే కేవలం అదేంటంటే వాళ్ళ యొక్క గొప్పతనం కాదండి, అది గురువు గారి యొక్క శక్తి వాళ్ళ మీద కొంచెం వాళ్ళు కూడా ఆ విధంగా కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఉందంతే. ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ అని కాదు, డెఫినెట్ గా ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో వాళ్ళకి శ్రీకృష్ణ భగవానుడే అర్థమయ్యే శక్తి ఇస్తాడు అన్నమాట. కాలంటే చూడండి, మన స్టార్టింగ్ మూమెంట్ లో మనం కనెక్ట్ అవుతున్నప్పుడు ఎంత దీనిగా ఉంటాం మనం చాలా. ఓకేనా? రాత్రి కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం అనమాట, అదే భలే ఉంది కృష్ణ భక్తి చాలా బాగుంది అని చెప్పేసి స్టార్టింగ్ లో చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు అనిపించదని కాదు, ఎవరైతే 4 ఎగ్జిక్యూటివ్ ప్రిన్సిపల్స్ పాటించి ఈ భక్తులు అలా ఉంటారో వాళ్ళకి నిరంతరం కూడా వాళ్ళకి అలాగే ఉంటది అనమాట. ఈ మధ్య కనుక మీరు కనుక చాంటింగ్ గానీ ఏమైనా పక్కన పెట్టి ఇలా చేస్తే మాత్రం మళ్ళీ టేస్ట్ మళ్ళీ. అయితే ఇక్కడ ఒక్కసారి ఒక ఉపనిషత్తులో చెప్తున్నారు అన్నమాట. ఓకే, నారాయణ ప్రభు పంపించింది.
హరే కృష్ణ ప్రభు. అండ్ కృష్ణ Yes. దయ వల్ల మాత్రమే ఎవరైనా సరే ఈ వేదాలను గాని ఆ కృష్ణ తత్వాన్ని గాని అర్థం చేసుకోగలరు అని చెప్పేసి ఈ యొక్క శ్లోకాలు ఉంటదన్నమాట. సో ఆ ఈ అందులో క్లియర్ గా మెన్షన్ చేస్తారన్నమాట, గురు అండ్ కృష్ణ ద్వారా మాత్రమే ఆ శక్తి మనకి లభిస్తుందని చెప్పేసి. ఓకేనండి, మన అంత ఈజీ కాదండి వేదాలు కానీ ఇవన్నీ కూడా. ఇప్పుడుండే మన కలియుగంలో మన పొజిషన్ లో అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. ఓన్లీ బికాస్ ఆఫ్ గురు అండ్ కృష్ణ వీ కెన్ కమ్ వీ కెన్ వీ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. పెద్ద పెద్ద ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చదవక్కర్లేదు. ప్రపాదుల వారు లెక్చర్స్ వింటే సరిపోద్ది అనమాట. అందులో మనం చాలా దొరికేస్తుంటాయి. ఆయన బుక్స్ లోనే చాలా దొరికేస్తుంటాయి అనమాట. టైం పడుతుందా? హరే కృష్ణ ప్రభు, అది డిస్ప్లే చేశాం ప్రభు ఆల్రెడీ. యస్య దేవ పరాభక్తి తథా దేవ తథా గురు సైత్య కథై అర్థః ప్రకాశంతే మహాత్మనః. చూడండి ఒకసారి ప్రభు కనిపించాలి. ఓన్లీ unto those great souls who have implied faith in both the Lord and the spiritual master are all the imports of Vedic knowledge automatically revealed. చూడండి ఇక్కడ అంతా ఇది ఎందులో చెప్పబడింది మాట, శ్వేత సత్ర ఉపనిషత్ 6.23వ శ్లోకాల్లో చెప్పబడి ఉందన్నమాట. అది చూసారా చక్కగానే అందరూ కూడా నోట్ చేసుకోవచ్చు, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓన్లీ బికాస్ ఆఫ్ గురు అండ్ కృష్ణ వన్ కెన్ అండర్స్టాండ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్. ఎంట్రన్స్ గేటే వాళ్ళు. ఓకేనా, ఇప్పుడు ఏమన్నా మనకి స్పిరిచువాలిటీ గురించి మనకి ఎంత సునాయాసంగా మన భగవద్గీత కానీ భాగవతం కానీ అర్థం చేసుకోగలుగుతున్నాం, చదవగలుగుతున్నాం, మన శ్లోకం రీసెర్చ్ చేయగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ గురు అండ్ కృష్ణ. అదే చెప్తున్నాం అన్నమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ మాట. ఇది కాకుండా మనం ఒకవేళ మన ఓన్ తెలుగుతో నేను అర్థం చేసుకుంటున్నాను లేకపోతే ఇలాగ అనుకున్నాం అనుకోండి, అది ద్రోహమే. ఓకేనా, ద్రోహమే అవుతుంది. ఓకేనా, మన ఓన్ తెలుగు అక్కడ ఎక్కడ పనిచేయదండి. ఒక్కసారి మీరు కనుక మీరు డివోటీస్ అసోసియేషన్ లోకి వెళ్ళినప్పుడు, అంటే మూవ్మెంట్ లోకి వెళ్ళినప్పుడు ఇదంతా కూడా గురు అండ్ కృష్ణ అనే చేస్తారు. మోర్ దెన్ దట్ ఇంకేంట. అండ్ మన సీనియర్ డివోటీస్ యొక్క కృప. ఓకేనా, ఇవి మనకు బాగా పనిచేస్తాయి. ఎస్, అయితే ఈ రోజు మనకి ఏంటంటే హరినామం యొక్క గొప్పతనము ఒకసారి చూస్తే ఇందులో ఒక స్టోరీ మనం చెప్పుకున్నాం ఇప్పుడు. అది యుద్ధ యోగ అని చెప్పే ఒక పర్వము మహాభారతంలో. అది అక్కడ ఏంటంటే ఒక చంపకపురి అనే ఒక గ్రామంలో ఒక రాజ్యం అన్నమాట. గ్రామం కాదు, ఒక రాజ్యము. హంసధ్వజ అని చెప్పేసి రాజు ఉన్నారన్నమాట. ఇదంతా కూడా రియల్ గా ఇప్పుడు కురుక్షేత్ర రణరంగంలో ఇప్పుడు కౌరవులు పాండవులు పార్టీస్ ఉన్నాయి కదండి, వీళ్ళు కౌరవులు కాదు అన్నమాట. ఇప్పుడు చెప్తున్నా వాళ్ళ గురించి. ఓకేనా, బట్ దేర్ ఆర్ గ్రేట్ డివోటీస్ ఆఫ్ గాడ్ కృష్ణ. కృష్ణుడి యొక్క శుద్ధ భక్తులు అనమాట. ఎవరు? ఈ యొక్క హంసధ్వజ రాజు. ఫుల్లీ రిలీజియస్ అన్నమాట. ద టాప్ మోస్ట్ డివోషన్ సర్వీస్ ఇవన్నీ కూడా వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారన్నమాట. అయితే ఆయనకి 5 పిల్లవాళ్ళు ఉన్నారన్నమాట. సుమ, సుధన్వ, సురత అని చెప్పేసి ఇట్లా 5 పిల్లలు ఉన్నారన్నమాట. ఓకేనండి, వాళ్ళు చక్కగా అన్నిట్లో కూడా విద్యాభ్యాసాలు కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నారన్నమాట. వాళ్ళు ఆ రాజు కాబట్టి డెఫినెట్ గా ఈ క్షత్రియుల యొక్క క్వాలిటీస్ అన్ని కూడా చక్కగా ఉన్నాయన్నమాట కానీ ఇవన్నీ. అయితే ఇక్కడ ఒకసారి పాండవులు యుధిష్ఠిర మహారాజు అశ్వమేధ యజ్ఞం చేస్తారన్నమాట. అశ్వమేధ యజ్ఞం చేసి అందులో హార్స్ ఏంటంటే వదులుతారన్నమాట. అది ఏ రాజ్యంలోకి అయితే వెళ్తుందో ఆ రాజ్యంతో ఫైట్ చేయాలి. ఫైట్ చేసి ఆ హార్స్ని తీసుకోవాలి. సో అయితే ఒకసారి ఏమవుతుందంటే ఈ యొక్క హంసధ్వజ రాజు రాజ్యానికి, చంపకపూరి రాజ్యానికి ఈ యొక్క హార్సు దగ్గరికి వస్తుంది అనమాట. అయితే కొంతమందిని రాజు ఉద్దేశించి ఏం చెప్తారంటే, అయ్యా మీరు ఆ యొక్క గుర్రాన్ని కట్టేసేయండి. అయితే దీని వెనకతల ఆయన ఇంటెన్షన్ ఏంటయ్యానంటే
దీన్ని కట్టడం ద్వారా ఎలా కూడా అర్జునుడు వస్తాడు. ఓకే, అలా కృష్ణుడు కూడా వస్తాడు. మరి ఆయన శుద్ధ భక్తుడు కాబట్టి ఇద్దరు కృష్ణార్జునుడు వస్తారు. దీన్ని బట్టి నేను ఒక్కసారైనా ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క ముఖార విందాన్ని, ఆయన యొక్క దర్శనాన్ని నేను చేసుకోవచ్చు అని చెప్పేసి ఆయన చాలా కుతూహలంతో ఉంటాడు అన్నమాట. అందుకు ఆయన ఏంటంటే ఈ గుర్రాన్ని కట్టమని చెప్తారన్నమాట. ఓకే, దే ఆర్ వెరీ పాయస్ పీపుల్, దే ఆర్ ఆల్ డివోటీస్ ఆఫ్ కృష్ణ. ఎవరో హంసధ్వజ రాజు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా కూడా. ఓకేనండి. సో అయితే ఈ విధంగా గుర్రాన్ని కట్టేస్తారన్నమాట. దాన్ని వెతుక్కుంటూ కృష్ణార్జునుడు వస్తున్నారన్నమాట. ఓకే, వస్తూ వస్తూ ఈ చంపకపురి రాజ్యంలోకి ఎంటర్ అయ్యి అక్కడ వాళ్ళ గుర్రాన్ని చూస్తారన్నమాట. అప్పుడు వెళ్ళేసి, అయ్యా ఏమైంది, మా గుర్రాన్ని కట్టేశారు, మనం యుద్ధం చేయాలి, యుద్ధం చేస్తారా అని చెప్పేలాగంటే, ఎస్ మేము యుద్ధం చేస్తాము డెఫినెట్ గాని. ఏదైతే ఆ మెయిన్ రణరంగం ఉందో, కురుక్షేత్ర రణరంగం, అక్కడ డెఫినెట్ గా ఓడించేవాడిని నేనే అని చెప్పి, అంటే ఇంతకు ముందు కూడా ఏంటంటే శబదం చేస్తారన్నమాట. సుధన్వ అని చెప్పేసి మెయిన్ క్యారెక్టర్ ఇక్కడ మనం తీసుకుంటే ఆయన ఒక గొప్పతనము. 5 మంది పిల్లలు అని చెప్పాను కదా, అలాగే సుధన్వ అని చెప్పి మెయిన్ అవసరం చెప్పారు. సో ఈ విధంగా సుధన్వ అర్జునుడికి ఛాలెంజ్ చేస్తారన్నమాట, తేల్చుకుందాం మనం. ఎందుకంటే వీళ్ళు ఈ సుధన్వ అండ్ చంపకపూరి, ఈ హంసధ్వజ రాజు, వీళ్ళు ఎటు కాసి, పాండవులు కాసా కౌరవులు కాసా? హరే కృష్ణ, వింటున్నారు? మీకు అర్థమవుతుంది లేదు, నాకు అర్థం కావాలి కదా. ఓకేనా? ఇదంతా ఆ మహాభారత టైంలో శ్రీకృష్ణ భగవానుడు ఉన్నప్పుడు ఇవన్నీ రియల్ మహాభారతంలో ఉంది, యుద్ధ పర్వంలో ఉందన్నమాట. సో అయితే ఎస్, ఇంకా బ్యాక్ వద్దాం. ఈ విధంగా ఏంటంటే గ్రేట్ డివోటీస్, కానీ ఏం చేస్తారు, రైట్ పర్సన్ ఇన్ ఏ రాంగ్ పార్టీ. రైట్ పర్సన్ ఇన్ ఏ రాంగ్ పార్టీ అన్నమాట. పాపం వీళ్ళు కృష్ణ భక్తులే, కానీ సంహౌ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొంతమంది గ్రేట్ పర్సనాలిటీస్ ఉన్నారు. భీష్ముడు, ద్రోణాచార్యుడు, ఇట్లా కొంతమంది ఉన్నారన్నమాట. విదురుడు ఉండవలసి వచ్చింది పాపం ఆయన. వీళ్ళందరూ కొంత గ్రేట్ పీపుల్ అనమాట, గ్రేట్ పర్సనాలిటీస్, ప్యూర్ డివోటీస్ ఆఫ్ లార్డ్ కృష్ణ. వాళ్ళు కూడా ఉండవలసి వచ్చింది, ఇది కూడా అంతే. అయితే వీళ్ళు కృష్ణుడు వస్తాడన్నమాట. ఏమయ్యా అంటే అర్జునుడు కృష్ణుడు వస్తారు కదా, ఏమయ్యా మా ఆర్స్ ఉంది, మా ఇస్తారా, లేకపోతే యుద్ధం చేస్తారా అని అంటే, లేదు లేదు యుద్ధం చేస్తాం మేము అని చెప్పేసి చెప్పడము. అయితే నేను చెప్పాను కదా, హంసధ్వజ రాజు చాలా ముసలివాడు అన్నమాట. ఆయన కళ్ళు కరెక్ట్ గా ప్రాపర్ గా కనిపించవు. ఓకే, సో దాని చేత శ్రీకృష్ణ భగవానుడే వాళ్ళ ఇంటికి వచ్చేటట్టుగా ప్లాన్, ఇది కూడా సెట్ అవుద్ది అనమాట ఆయనకి, కృష్ణుడి యొక్క కృప. ఓకే, ఆ విధంగా కోరుకోవడం వల్ల ఆయన శ్రీకృష్ణ భగవాను దగ్గర నుంచి చూసి అదృష్టాన్ని పొందుతారు అనమాట. ఓకేనా? సో ఇంతకన్నా డివోటీస్ కి ఇంకో పెద్ద ఏమైనా వరం ఉంటుందా? ఓకే, వరం ఉండదు అనమాట. సో కాబట్టి ఈ విధంగా హంసధ్వజ రాజు శ్రీకృష్ణ భగవాను దగ్గర నుంచి చూసి ఆనందిస్తూ ఉంటారు అన్నమాట. ఓకే అండి. సో అయితే ఏదో ఛాలెంజ్ చేసుకుంటారన్నమాట. హంసధ్వజ రాజు కొడుకులు 5 అని చెప్పాను కదా, అందులో సుధన్వ మెయిన్ క్యారెక్టర్ గా మనం తీసుకుంటే ఇప్పుడు చెప్పే మహాభారత యుద్ధ పర్వంలో. సో అయితే ఈ విధంగా ఏమవుతుందంటే యుద్ధానికి మరి రెడీ అవుతారన్నమాట. ఈ యుద్ధానికి రెడీ అయ్యే ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో, అది అందరికీ కూడా వీళ్ళ యొక్క రాజ్యంలో ఒక 2 గురువులు ఉంటారన్నమాట. వాళ్ళు ఒక శాసనం చేస్తారు. ఏంటి ఆ శాసనం అయ్యా అని అంటే, ఎవరైతే ఈ యొక్క యుద్ధ భూమిలోకి లేట్ గా ఎంటర్ అవుతారో, అసెంబ్లీ అవుతారు కదా ముందు, వాళ్ళు చెప్పుకుంటారన్నమాట, నువ్వు ఇక్కడ బాణాలు వేయి, నేను అక్కడ ఇచ్చేస్తా, నేను అక్కడ ఇది ప్రదర్శిస్తా, నేను అక్కడ ఈ ఆయుధాన్ని వాడుతా అని చెప్పి వాళ్ళు దే నీడ్ టు డిస్కస్ కదా. ఓకే, మన ఎగ్జామ్కి వెళ్ళే ముందు మొత్తం అంతా రివైజ్ చేస్తాం మనం. వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నారు, అది ఏం చేస్తారు వాళ్ళు, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటారు అన్నమాట. సో అయితే 2 గురువులు చెప్తారన్నమాట, ఈ చంపకపూరి నగరంలో, ఈ రాజ్యంలో రేపు పొద్దున్న ఎవరైతే లేటుగా వస్తారో, అసెంబ్లీ అవుతారో, ఓకే పెద్ద వారు అవుతున్నది అక్కడ, మరి ఎవరైతే లేటుగా వస్తారో
వాళ్ళకి పనిష్మెంట్ ఏంటయ్యా అని అంటే ఈ నూనె, వేగుతున్న నూనెలో వాళ్ళని పడేస్తాము. అదవుతుందండి. ఏమన్నారు? పనిష్మెంట్ ఏంటి? ఎవరైనా చెప్పండి ఒకరు. వేగుతున్న నూనెలో పడేస్తారు. చాలా ఘోరమైన పనిష్మెంట్ అన్నమాట. ఓకే, బట్ ఓకే. సో ఈ విధంగా ఏంటంటే ఏమవుతుందంటే వీళ్ళు చక్కగా 5గురు పిల్లలు మంచిగా రెడీ అవుతారన్నమాట యుద్ధానికి రెడీ అయ్యి మరి తల్లి యొక్క దీవెనలు, తండ్రి యొక్క దీవెనలు, సుధన్వాకి అప్పుడే కొన్ని రోజుల ముందు క్రితమే ఆయనకి వివాహం అవుతుంది అనమాట. ప్రభావతి అని చెప్పేసి ఆమె వైఫ్ అన్నమాట, సుధన్వ వాళ్ళ వైఫ్ ప్రభావతి. సో అయితే కొద్ది రోజుల ముందు ఆయన పెళ్ళి అవ్వడం వల్ల వాళ్ళ భార్యకి నచ్చదనమాట. ఎందుకంటే అర్జునుడితో ఛాలెంజ్ చేసావు, నువ్వా నేనా తేల్చుకుందాం అని చెప్పేసి, మరి నువ్వు మళ్ళీ క్షేమంగా వస్తావా అని చెప్పి నాకైతే నమ్మకం లేదు. ఒకవేళ కనుక అదే జరిగితే అర్జునుడి యొక్క గొప్పతనం, గ్రేట్ వారియర్ ఆయన, అండ్ మోర్ అవర్స్ ఇంకెంతకన్నా మనం ఏం లేదని చెప్పి ఆమెకు తెలుసు అనమాట. కాకపోతే రాజులు అండ్ యొక్క శత్రువు యొక్క క్వాలిటీ ఏంటంటే వాళ్ళు పోరాడుతూనే ఉంటారు. ఓకే, రణరంగంలో. సో ఈ విధంగా ఏంటయ్యానంటే వీళ్ళు రెడీ అవుతారన్నమాట. హరే కృష్ణ. మళ్ళీ కట్ అవుతుందా? ఎస్ ప్రభు, ఇందాక కట్ అయింది ప్రభు కొంచెం. యా, ఓకే ఓకే, ఎస్ చెప్పు. ఎందుకంటే ఓకే, ఎస్ అగైన్ కమ్ బ్యాక్. మాయ అనమాట, వేరే వేరే విధాలుగా మనం ఇబ్బంది పెడుతూ ఉంటది. నో ప్రాబ్లం. ఓకే, వినిపిస్తుందా క్లియర్ గానీ? ప్రభు హరే కృష్ణ ప్రభు లాస్ట్ 1 minute నుంచి కట్ అవుతా ఉంది ప్రభు. ఇప్పుడు కొన్నిసార్లు వాయిస్ క్లియర్ గా ఉంది ప్రభు, కొన్నిసార్లు కట్ అవుతా ఉంది ప్రభు. ఇప్పుడు ఓకే ప్రభు. యా, ఓకే, చలో. సో ఈ విధంగా ఏంటంటే సో వీళ్ళందరూ రెడీ అయ్యారన్నమాట. తల్లి యొక్క దీవెనలు తీసుకోవడానికి సుధన్వ వాళ్ళ పిల్లలు వీళ్ళు వెళ్తున్నారన్నమాట. తల్లి చెప్తుంది అనమాట, అయ్యా మీరు యుద్ధ భూమిలోకి వెళ్ళాక అక్కడ సాక్షాత్తు దేవాది దేవుడు, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి ముందు మీకు దర్శనం ఇస్తూనే ఉంటాడు. సో మీరు యుద్ధ భూములకు వెళ్ళిన తర్వాత ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి మీరు ప్రసన్నం చేసుకోండి మనస్సులో. ఓకే, సాష్టాంగ నమస్కారాలు అర్పించండి అని చెప్పేసి తల్లి చెప్తుంది అనమాట సుధన్వాకి, ఆ 5గురు పిల్లలకి. సో ఖచ్చితంగా అమ్మ, మన ఇంటి దైవము, మన కుల దైవము ఆ శ్రీకృష్ణ భగవానుడు డెఫినెట్ గా అని చెప్పేసి అనుకుంటున్నాం. డెఫినెట్ గా ఆయనకి ఒబసెన్స్ పే చేస్తాం, ప్రసన్నం చేసుకుంటాం ఆయన్ని, ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తోనే మేము యుద్ధం చేస్తాము అని చెప్పేసి అనుకుంటారు అన్నమాట. అయితే సుధన్వ ఎంత భక్తితో ఉంటాడంటేనండి, నేను ఆ శ్రీకృష్ణ భగవానుణ్ణి ఆ కురుక్షేత్ర రణరంగంలో ఆయన్ని చూసి నేను శరీరం విడిచిపెట్టాలి, ఇంతకన్నా నాకు ఆపర్చునిటీ ఇంకోటి దొరకదు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క చేతుల్లోనే నేను శరీరం విడిచిపెట్టాలి, ఆయన్ని దర్శించుకుంటూ శరీరం విడిచిపెట్టాలి అని చెప్పి కోరుకుంటాడన్నమాట. శ్రీకృష్ణ భక్తికి జై. భక్తుల కోరికలు ఎలా ఉంటాయి? ఒకలాగా ఉంటే భక్తుల కోరికలు ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే ఆయన అంత శుద్ధ భక్తుడు అన్నమాట శ్రీకృష్ణ భగవానుడు. ఓకేనా? సో అమ్మ చెప్పింది, ఒకవేళ గనక మీరు గనక అలా చేయకపోతే, మీరు నా దగ్గర పాలు తాగారు కదా చిన్నప్పుడు, ఆ యొక్క చనుపాలుకి మీరు గౌరవం ఇవ్వట్లేదు, కాబట్టి నా యొక్క గౌరవాన్ని మంట కలపొద్దు. మీరు గనక మీరు ఆ శ్రీకృష్ణ భగవానుడు గనక ప్రసన్నం చేసుకోలేకపోతే మీరు తాగారు చిన్నప్పుడు పాలు, అది వృధా అని చెప్పేసి చెప్తుంది అనమాట. అంతలా చెప్తుంది అనమాట తల్లి. ఎందుకంటే చూడండి, తల్లిదండ్రులు ఎప్పుడైతే ఏ ట్రాక్ లోకి వస్తారో పిల్లలు కూడా అదే ట్రాక్ లోకి వస్తారు. ఇక్కడ మనం చూడాలి గృహస్థ లైఫ్ లో, మనం ఇక్కడ చూస్తే వీళ్ళంతా గృహస్థ లైఫ్ మనం చూడాలి. ఓకే, అక్కడ హంసధ్వజరాజు కృష్ణ డివోటి ఏకంగా గుర్రాన్ని గడితే శ్రీకృష్ణార్జును మా దగ్గరకు వస్తారు, ఆయన దర్శనం చేసుకోవచ్చు అంటే ప్రతి యాక్షన్ లో కూడా శ్రీకృష్ణ పరమాత్మని చూసే తత్వం అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే ప్లాన్ ఉందన్నమాట. సో అయితే చక్కగా తండ్రి గారు చెప్పేశారు,
తల్లిగారు చెప్పేశారన్నమాట. అయితే రీసెంట్ గా మ్యారేజ్ అయింది కదా, మరి ప్రభావతికి వెళ్ళి చెప్తారన్నమాట. సరే నేను యుద్ధానికి వెళ్ళి వస్తానని చెప్పి భార్యకి ఒక మాట చెప్తారన్నమాట. భార్య ఏమంటదంటే, మీరు యుద్ధం చేసేది ఆర్డినరీ పర్సన్ కాదండి. సో మీరేం చేస్తారంటే, రేపు పొద్దున్న మీరు గనక మళ్ళీ తిరిగి రాకపోతే నా పరిస్థితి ఏమిటి? నన్ను ఎవరు టేక్ కేర్ చేస్తారు? నన్ను చూసుకునేది ఎవరు? నేను కేవలం ఒక స్త్రీనే, నాకు ప్రొటెక్షన్ గా ఎవరుంటారు మీరు మళ్ళీ తిరిగి రాకపోతే యుద్ధ భూమి నుంచి? కాబట్టి నాకు ఒక చిన్న కోరిక తీర్చండి అని చెప్పేసి అంటదన్నమాట. ఏంటి అమ్మా అంటే, నాకు మనం ఇప్పుడు కొంచెం ఇది అర్జెన్సీ అన్నమాట. ఎందుకంటే పిల్లవాడు అప్పుడు సుధన్ ఆలోచిస్తాడు, కరెక్టే కదా, ఒకవేళ నేను గనక ఈ యుద్ధ భూమిలో నుంచి రాలేకపోతే మా భార్య పరిస్థితి ఏంటి? ఇప్పుడు చెప్పింది కరెక్టే ఆమె. కాబట్టి తల్లిదండ్రులు చెప్తారన్నమాట, తల్లిదండ్రులు ఒప్పుకుంటారు. సో వాళ్ళకి ఏదైతే టు బిగెట్ ఏ చైల్డ్ ఏదైతే కార్యక్రమం జరగాలో అది జరుగుతుంది అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటేనే ఒక మాట అండి, శోభనము అని అంటే ఏంటో తెలుసా అండి? చాలా గొప్ప, అంటే అత్యున్నతమైన గొప్ప కార్యక్రమం అని చెప్పేసి. అంటే దీన్ని ఇప్పుడు చాలా విధాలుగా సినిమాల్లో దరిద్రం చేసి పడేశారు అనుకోండి, ఇది వేరే విషయం. ఇది చాలా సిగ్గిచేయటం అన్నమాట. ఓకే, సిగ్గిచేటు. శోభనము అని అంటే ఒక గొప్ప కార్యక్రమము. ఓకే, ఒక పిల్లవాడు వచ్చి ఈ ఈ లోక కళ్యాణం కోసం ఫైట్ చేసే ఒక ప్రక్రియ అన్నమాట. దాన్ని ఇప్పుడు చాలా తప్పుగా చిత్రీకరిస్తున్నారు అన్నమాట సినిమాల్లో. ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదన్నమాట. ఓకేనండి. సో అయితే ఈ విధంగా వాళ్ళు ముహూర్తం పెడతారన్నమాట. ఇదంతా కూడా తక్కువ సమయంలోనే అంతా జరుగుతుంది అన్నమాట. ఆ కార్యక్రమం అంతా కూడా అయిపోయిన తర్వాత ఓకే, ఆమె యొక్క పిల్లవాడు కావాలి కాబట్టి ఆమె యొక్క కోరిక మీదకు ఆయన ఆ టైంలో చేయవలసి వస్తుంది అన్నమాట. ఎస్, అదంతా అయిపోయిన తర్వాత ఆయన చక్కగా స్నానం చేసి మళ్ళీ వారియర్స్ గట్ట వీళ్ళందరూ కూడా క్షత్రియులు, ఓకే, కరువుల తరఫు నుంచి సపోర్ట్ వీళ్ళు వెళ్తున్నారు అనమాట. ఈ చంపకూరి మొత్తం వెళ్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మరి ఇంత తంతంతా జరిగిందనమాట. ఓకే, మరి వెళ్ళేటప్పుడు భార్య తల్లి వీర తిలకం దిద్దుతారన్నమాట. నాయన చక్కగా మీరు యుద్ధంలో మళ్ళీ గెలిచి బాగా మళ్ళీ తిరిగి రావాలి ఇంటికి అని చెప్పేసి వీర తిలకం దిద్ది పంపిస్తుంది అనమాట. పంపించినప్పుడు వీళ్ళందరూ 5గురు కూడా లేట్ అయిపోతారు. మరి ఇక్కడ ఇద్దరు గురువులు చెప్పారన్నమాట, ఏంటి పనిష్మెంట్ ఏంటి లేట్గా వచ్చిన వాళ్ళకి? చెప్పండి. నూనెలో వేయించాలి. కరెక్ట్. యా సో నూనెలో వేయించడం అన్నమాట. అయితే వీళ్ళు లేట్ గా వచ్చారు. వాళ్ళిద్దరు గురువులు వీళ్ళు వస్తే కోపం అయిపోతారు అన్నమాట. రూల్ అంటే రూలే, రూల్ ఫర్ ఆల్ అంతే. ఓకే, ఇక్కడ రాజు కొడుక, మంత్రి కొడుక, ఒక భటుడు కొడుక ఇట్లా లేదు, రూల్ అంటే రూల్ అని చెప్పేసి వాళ్ళు స్టిక్ అవుతారన్నమాట ఆ మాట. సో ఇంకా ఇద్దరు గురువులు చెప్తారన్నమాట, మంచిగా బాయిల్ చేయండి నూనెని అని చెప్పేసి. వాళ్ళు బాయిల్ చేస్తారన్నమాట. పెద్ద ఫ్యాన్ అనమాట, పెద్ద ఫ్యాన్. ఒక 3-4 సరిపోతారు ఆ ఫ్యాన్లు. ఓకేనా? ఫుల్ ఆయిల్ అన్నమాట వేస్తారు, ఫుల్ వేడి చేస్తారన్నమాట. ఎంత వేడి అంటే వాళ్ళు టెస్ట్ చేస్తారన్నమాట, ఆ వేడి ఎలా ఉందని చెప్పేసి. రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, రోజ్ పెటల్స్, అవి ఇలా వేస్తారన్నమాట. అవి గాల్లోనే మాడి ఆవిరైపోతాయి. అంత వేడి అన్నమాట, అంత వేడి. సో వెంటనే సుధర్మాని పిలుస్తారన్నమాట, నాయన ఫస్ట్ నువ్వు ప్రవేశించు అని చెప్పేసి. ఇంకా ఈయన ఏంటంటే ఇంకా చాలా చాలా బాధపడతాడు. దేనికో తెలుసా? శరీరం విడిచిపెడుతున్నాను కాదు, ఆయన యొక్క గోల్ ఏంటి చెప్పండి? శరీరం విడిచిపెడుతున్నాను కానీ బాధపడ్డు ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క దర్శనం చేసుకున్నా నేను చనిపోతున్నానే అని చెప్పేసి బాధపడుతున్నాడు తప్పితే ఈ దేహానికి అంత వాల్యూ ఎవరమ్మా? శుద్ధ భక్తులు అలాగే ఉంటారు అనమాట. అంటే మనము కూడా ఆ స్టేజ్కి వెళ్తే చాలా గొప్ప విషయమే. ఓకే, మనకు అంత ప్యూరిటీ ఉందా లేదా అనేది మనమే చేసుకోవాలి. అది గురుగారి యొక్క కృప వల్ల మనకి ఈజీ అయిపోతుంది మళ్ళీ. ఓకేనా? ఎస్, ప్రపాదుల వారి కృప వల్ల మనం అలాంటివన్నీ ఈజీగా దాటేయగలం. ఓకేనా? సో అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, ఎస్ ఇంకా బాయిల్ చేయండి అని చెప్పేసి సుధన్వాని బగబగా మండే నూనెలో సుధన్వాన్ని వేయించేస్తారన్నమాట.
అయితే సుధన్వ ఏంటో తెలుసా, ఎలాగో నేను శ్రీకృష్ణ భగవానుడి యొక్క దర్శనం నోచుకోలేదు, మరి నేనేం చేశాను అపరాధం నాకు తెలియదు, కానీ నా దగ్గర ఉన్నది ఏంటంటే ఈ నామమే అని చెప్పి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరి రామ రామ బోల్. రామ హరే రామ హరి రామ హరే కృష్ణ హరే. నారాయణ హరి బోల్, గోవింద హరి కేశవ బోల్, మాధవ హరి అనిరుద్ధ బోల్, ప్రద్యుమ్న ఈ హరే రామ్, నామం హరే చెప్తూ రామ్, ఉంటాడు అనమాట. జై శ్రీ ఫుల్ ఎక్స్టెసీలో ప్రేమతో ఆనందంతో హరే కృష్ణ మంత్రం చెప్తాడనమాట. ఆ శ్రీకృష్ణ భగవానుడు తలుచుకుంటాడనమాట. ఈ విధంగా తలుచుకోవడం ద్వారా ఆయన బాయిలింగ్ ప్యాన్ లో వేస్తారు కదా, ఆయన ఇలా నామాన్ని మళ్ళీ చెప్తూనే ఉంటాడు. ఆ బాయిలింగ్ ప్యాన్ లో నామం అలా చెప్తూనే ఉంటాడు అనమాట. ఏంట్రా వీళ్ళు ఈ గురువులు చూస్తారన్నమాట, ఏంటి వీళ్ళకి ఏం అవ్వట్లేదు, అసలు మనం టెస్ట్ చేసింది కరెక్టే, అసలు నూనె వేయించారా లేదా మీరు, లేదు గురువు గారు వెనకాల మీరు ఈ యొక్క రోజ్ ఫ్లవర్ పెటల్స్ చేశారు కదా, భస్మం అయిపోయాయి, ఇంకా ఛాన్సే లేదు, చాలా వేడిగా ఉంది, మేము కూడా అక్కడ దగ్గరకు వెళ్ళలేకపోతున్నాము అంత హీట్ కి అని అంటే, గురువు ఏం చేస్తారంటే ఇది నిజంగా అసలు వేడిగా ఉందో లేదని చెప్పి ఒక టెంకాయ ఉంటుంది కదా, టెంకాయ అది ఇలా వేస్తారన్నమాట. వేసేసరికి అది 2 ముక్కలు అయ్యి, వీళ్ళిద్దరు గురువులు ఉన్నారు కదా, గురువులు ఒక గురువు మీద ఒక టెంకాయ ముక్క, ఇంకో గురువు మీద ఇంకో టెంకాయ ముక్క తగులుతుందమ్మా గట్టిగా. తగిలేసరికి వాళ్ళ యొక్క అంటే అజ్ఞానం శుద్ధ భక్తులకి ఇలా చేయడం ద్వారా వచ్చే రియాక్షన్ అన్నమాట వాళ్ళిద్దరు గురువులకి తగిలింది. ఓకేనా, శ్రీకృష్ణ భక్తకి జై. సో జై. ఈ విధంగా ఏంటయ్యానంటే ఆ నామాలు చెప్తూ ఉంటాడు, కేశవ నారాయణ గోవింద హరే కృష్ణ 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 ఇలా చెప్తూనే ఉంటాడు లోపల. వీళ్ళందరూ షాక్ అయిపోతారన్నమాట, ఏంట్రా నాయన ఈయన ఎంత మంచి గొప్ప భక్తుడా అని చెప్పేసి. వాళ్ళ తర్వాత ఆ సురత అని చెప్పేసి వీళ్ళ తమ్ముడిని పడేస్తారన్నమాట అందులో. ఆయన కూడా ఏమవదు హరి బోల్, ఆయన కూడా ఏం కాదనమాట. వీళ్ళు స్టాక్ అయిపోతారు మొత్తం. హరి బోల్. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు భక్తుల్ని హైలైట్ చేయాలనుకుంటే ఎలాగైనా హైలైట్ చేస్తారన్నమాట. శ్రీకృష్ణ భగవానికి జై. ఆయన యొక్క భక్తులకి ఆయన యొక్క భక్తులకి క్రెడిట్ ఇవ్వాలనుకుంటే ఆయన ఎలాగైనా ఇస్తారన్నమాట. మారే కృష్ణ రాకే కృష్ణ మారేకే. కృష్ణ భక్తులు ఎవరైనా రక్షించాలనుకుంటే ప్రహ్లాదుని రక్షించినట్టు నరసింహస్వామి రక్షిస్తాడు. ఎంతమంది వచ్చినా 8 కోట్ల భక్తులు వచ్చారన్నమాట. నరసింహస్వామిని ఆపారా? 8 కోట్ల భక్తులు వచ్చారు, ఆపగలిగారా? లేదు. మొత్తం అందరినీ నరసింహస్వామి యొక్క ఉగ్ర రూపంతో మొత్తం అందరిని కూడా సంహరించి పడేశారన్నమాట. 4 అసెంబ్లీస్ ని డిస్ట్రాయ్ చేశారన్నమాట. ఓకే, అది నరసింహస్వామి ఆ శ్రీకృష్ణ భగవానుడి కోపం వస్తే ఎలా ఉంటది అలా ఉంటది. కానీ కృష్ణుడు ఒకవేళ సంహరించాలనుకున్నప్పుడు ఎంత మంది వచ్చినా కూడా వాళ్ళని కృష్ణ భగవాను అడ్డలేరు అనమాట. ఒకవేళ రక్షించాలి అనుకున్నప్పుడు ఎంతమంది వచ్చినా కూడా ఆ భక్తులకి ఏమి చేయలేరు, కృష్ణుని ఆపలేరు. సో ఈ విధంగా ఏంటంటే ప్రూవ్ అవుతారన్నమాట. అరే వీళ్ళు ఎంత మంచి శుద్ధ భక్తుల కృష్ణ భక్తుల అని చెప్పేసి. చూడండి కృష్ణుడు చెప్తాడు కదా భగవద్గీతలో, అర్జున వెళ్ళి చాటు ఏమని, నమే భక్త్య ప్రణశ్యతి. నా యొక్క భక్తులు ఎప్పుడు కూడా, నన్ను నమ్మిన భక్తులు ఎప్పుడు కూడా వాళ్ళు స్పాయిల్ అవ్వరు, నెవర్ పెరిషెస్. వాళ్ళు ఎప్పుడు నన్ను నమ్ముకున్న భక్తులు ఎప్పుడు కూడా చెడిపోరు. ఈ విషయము అర్జున వెళ్ళి చాటు అంటాడనమాట భగవద్గీతలో శ్రీకృష్ణ భగవంతుడు. సో అదే అనమాట, కృష్ణుడు నమ్ముకున్న వాళ్ళు భక్తులకి ఎప్పుడు కూడా అన్యాయం చేయరన్నమాట. ఇది ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఫర్దర్ గా ఏం జరుగుతుంది అంటే, వీళ్ళందరూ రెడీ అయిపోతారు అనమాట. ఎస్, ఈయన యొక్క గొప్పతనం తెలిసి గురువులు ఇద్దరు కూడా చాలా బాధపడతారన్నమాట. అయ్యో ఈ యొక్క సుధన్వ వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళందరూ ఇంత శుద్ధ భక్తులు మాకు తెలియదే, క్షమించయ్యా అని చెప్పేసి వాళ్ళు కాళ్ళ మీద పడతారన్నమాట. అయ్యో గురువు గారు మీరు మా కాళ్ళ మీద పడడం ఏంటి అని చెప్పి, సుధన్వ గొప్ప మనసు కాబట్టి, డివోటీ కాబట్టి, జెంటిల్మెన్ కాబట్టి ఆయన వాళ్ళిద్దరిని లేపి వాళ్ళకి నమస్కారం పెడతాడన్నమాట. సుధన్వ వాళ్ళ అన్నదమ్ములు నమస్కారం చేస్తూ, అయ్యా వాళ్ళంటారన్నమాట, నీ మనసులో ఏదైతే కోరుకుంటున్నావో మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తీరాలి అని చెప్పేసి ఇద్దరు గురువులు కూడా ఆశీర్వదిస్తారన్నమాట వీళ్ళ 5 అన్నదమ్ములకి. ఓకేనా, చూడండి వాళ్ళు ఎట్లా ఇదే వాళ్ళు.
మొత్తం క్లైమేట్ అంతా మారిపోయింది అనమాట. క్లైమేట్ అంతా మారిపోయింది. భక్తులు అలా చేయగలుగుతారు. విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గురు అండ్ కృష్ణ ఇట్ విల్ హ్యాపెన్ అనమాట. సో అయితే ఈ విధంగా అయ్యింది. ఇంకా రణరంగంలోకి దిగారనమాట. వెళ్ళంగానే సుధన్వ వాళ్ళ అన్నదమ్ములు శ్రీకృష్ణ భగవానుడి దర్శనం చేసుకున్నారన్నమాట. దర్శనం చేసుకొని ఇంకా ఆయన లోపల గ్లోరిఫికేషన్ మనసంతా కూడా ఆనందంతో నిండిపోయింది అనమాట. ప్రసన్నం చేసుకున్నాడు అనమాట. మరి వాళ్ళ అమ్మ చెప్పింది కదా, మీరు రణరంగంలో వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణ భగవానుని మీరు ప్రసన్నం చేసుకోండి అని చెప్పేసి అన్నదన్నమాట. ఆ విధంగా నా ప్రసన్నంగా చేసుకుంటారన్నమాట. చాలా ఆనందంతో ఉర్రతలాడుతూ ఉంటాడు అనమాట. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఒక టెస్ట్ లో కృష్ణుడు ఆయన రక్షించేశాడని చెప్పి తెలిసిపోయింది అనమాట. సుధోన ఫుల్ హ్యాపీ. ఇంకెంతకన్నా భక్తుడికి ఇంకేమైనా గౌరవం లభిస్తుందా? కృష్ణుడే గౌరవం. కృష్ణ భక్తే గౌరవం. ఓకేనా? సో ఈ విధంగా ఆయన ప్రసన్నం చేసుకొని చక్కగా కృష్ణ నేను నీవాడిని, నేను నీకు సరెండర్ అయిపోయాను, మొత్తం నువ్వేం కావాలంటే అది చెయ్యవయ్యా అని చెప్పేసి అనుకుంటూ మనసులో యుద్ధం చేస్తాడన్నమాట. యుద్ధం చేస్తాడు. చాలా మంది పాండవుల్ని మొత్తం అంతా చాలా మందిని భటుల్ని చంపేస్తారన్నమాట. ఓకే, పెద్ద ధమ్కి అంటారు కదా తెలంగాణలో, పెద్ద ధమ్కి ఇస్తారన్నమాట. అలా యుద్ధం చేస్తూ ఏంటంటే వీళ్ళిద్దరు అన్నతమ్ములు కూడా అంటే 5 బ్రదర్స్ కూడా చక్కగా యుద్ధం చేస్తారన్నమాట. అయితే ఏమవుతుందంటే మళ్ళీ అర్జునుడిని రెచ్చగొడతాడన్నమాట. ఎవరు? సుధన్వ. ఏంటి మొన్న చెప్పా కదా నువ్వు ఒక సభలో నువ్వు నన్ను చంపుతానని చెప్పేసి, నువ్వా నిన్న తేల్చుకుందా అని చెప్పేసి అర్జునుడికి రెచ్చగొడతాడన్నమాట. కావాలనే రెచ్చగొడతాడన్నమాట. ఎందుకు సరే చెప్పండి, మీకు అర్థమై ఉంటది. శ్రీకృష్ణ భగవానుని కృష్ణాన్ని చూసి ఆయన మరణించాలనుకున్నారు. కరెక్ట్ అనమాట. కృష్ణుని చూసి శరీరం ఇచ్చి పెట్టాలి కాబట్టి ఆయన రెచ్చగొడతారు అన్నమాట. రెచ్చగొట్టి అర్జునుడు కోపం వచ్చేస్తుంది. ఈసారి ఇలా కాదని చెప్పేసి ఆయన ఏకంగా విష్ణువుని తలుచుకుంటూ విష్ణాస్త్రం వేస్తాడన్నమాట. ఓకే, విష్ణువు తలుచుకుంటే ఆ మంత్రం వేసే ఉంటుంది అనమాట. అందులో కృష్ణుడే కదా విష్ణు అంటే. ఆ మంత్రం వేస్తాడన్నమాట. ఆ కృష్ణుడు అక్కడే ఉన్నాడు కదా పక్కనే, ఆయన మనసులో కూడా ఉన్నాడు కదా, సుధర్మ మనసులో కూడా ఉన్నాడు కదా, అక్కడ ఉండే వాళ్ళ అందరి మనసులో కూడా కృష్ణుడు ఉన్నాడు కాబట్టి అందరి యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా కృష్ణుడు తెలుసు అనమాట. పైగా ఆయనే మొత్తం అందరికి సోల్స్ కి పెద్ద డ్రైవర్. ఆయనే డ్రైవ్ చేస్తాడు మన థాట్స్ ని అన్నిటిని, మన చిత్తాన్ని ప్యూరిఫై చేసేది కూడా ఆయనే కదా. సో అయితే ఈ విధంగా వెంటనే ఆయన ఏం చేస్తారంటే బాణము తీసి, ఇదే ఇంకా లాస్ట్ సుధన్వా, నీకు ఇంకా అయిపోయింది నీ పని చెప్పేసి విష్ణాస్త్రం వదులుతాడనమాట. అంటే చాలా పెద్దది విష్ణాస్త్రం అంటే. ఓకేనా? సో అప్పుడు విష్ణాస్త్రం అన్నాడు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తాడంటే ఆయన యొక్క బాణం ఉంటది కదా చివరిగా షార్ప్ ఎడ్జ్, అందులోకి ఈ యొక్క శ్రీకృష్ణ భగవానుడు అందులో దూరుతాడనమాట. దూరుతాడంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు. ఇప్పుడు ఎలాగైతే బృందావనంలో ద్వారకా నగరంలో ప్రతి ఒక్కరి ఇంటిల్లోనూ కూడా శ్రీకృష్ణ భగవంతుడు 16,108 మంది ఇళ్లలో కూడా నారదముని దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో కూడా కృష్ణుడు ఉన్నాడు. ఇదేంటారు నాయన, 16,108 మంది భార్యలతో కూడా వాళ్ళకి సేవలు చేస్తున్నారు, వాళ్ళ దగ్గర సేవలు తీసుకుంటున్నారు అని చెప్పి అన్ని ఇళ్ళలో చూసుకొని వెళ్తాడు అనమాట. ఒకళ్ళేమో తింటున్నప్పుడు కృష్ణుడికి హెల్ప్ చేస్తూ ఉంటారు, ఒకళ్ళు ఫ్యాన్ చేస్తూ ఉంటారు కృష్ణుడికి, కృష్ణుడు ఏదో సేవ చేస్తూ ఉంటాడు అనమాట. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు మనలాగా ఒక్కడ కానీ ఇక్కడ ఉన్నాడంటే హైదరాబాద్ వైజాగ్లో ఉండలేను, లేకపోతే ముంబైలో ఉండలేను, కానీ శ్రీకృష్ణ భగవానుడు ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ కానదంటే ఏం కాదన్నమాట. ఎందుకంటే ఆయన భగవంతుడు కాబట్టి. ఓకేనా? సో ఈ విధంగా అక్కడ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు అందులో దూరి ఆ బాణంలో ఇంకా కృష్ణుడికి చెప్పేస్తాడు, ఇంకా రెచ్చగొట్టాడు కదా బాగానే, ఇంకా బాణం వేస్తాడు అన్నమాట. అయితే చెప్తాడు, కృష్ణ నేను నీవాడిని, నువ్వేమైనా చెయ్యవయ్యా అని చెప్పేసి హ్యాండ్స్ అప్ వేస్తాడు అన్నమాట. హ్యాండ్స్ అప్ అంటారు కదా, ఇంకా నో యాక్షన్స్. ఇంకా కృష్ణుడికి ఫుల్ శరణాగతి అయిపోయాడు అన్నమాట. అప్పుడు ఈ బాణం వెళ్ళే స్పీడ్ కి ఆయన యొక్క శిరస్సు ఆ యొక్క బాడీ సపరేట్ అయిపోతాయి అన్నమాట. సుధన్వ యొక్క శిరస్సు బాడీ సపరేట్ అయిపోతుంది. ఆ శిరస్సు దొర్లుకుంటూ వచ్చి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాల దగ్గరికి వస్తుంది అన్నమాట. సరే, సో ఈ విధంగా దొర్లుకుంటూ వచ్చి శ్రీకృష్ణ భగవానుడి పాదాలకు వస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు ఆయన భక్తుల పట్ల చాలా ప్రేమతో ఉంటాడు కాబట్టి, శుద్ధ భక్తుల పట్ల ప్రేమతో ఆయన కూడా బాధపడక తప్పలేని సమయం అన్నమాట.
ఓకే, వెంటనే ఆ యొక్క శిరస్సును తీసి ఇలా చూస్తాడనమాట. చూస్తూ ఇంటెన్స్ అవుతా అనమాట, ప్రేమతో అనమాట. ఎందుకు నా భక్తులు ఇలా తయారవుతున్నారు? నన్ను దర్శనం చేసుకోకుండా వీళ్ళు ఉండలేదా? ప్రేమతో అనమాట ఆ శిరస్సును చూస్తూ ఆ స్మైలింగ్ ఫేస్ తో ఉంటాడు అనమాట. వారియర్ ఎప్పుడు కూడా స్మైలింగ్ ఫేస్ తో ఉంటాడు, యాడ్డండి. ఓకేనా? అందులో శ్రీకృష్ణ భగవానుడు లాంటి గొప్ప నిధి దొరికినప్పుడు వాళ్ళు ఇంకా ఆనందంగా ఉంటారు అనమాట. మన బ్యాంక్ అకౌంట్ లో కొన్ని కోట్లు ఉంటే ఎంత ఆనందంగా ఉంటామో, శ్రీకృష్ణ భగవానుడు యొక్క భక్తులు కూడా అంతే ఆనందంగా ఉంటారు. ఓకేనా? సో ఆ మీసాలు, పెద్ద పెద్ద మీసాలు, వారియరు, పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అన్నమాట, పెద్ద కళ్ళు. సో చూసి అరే ఇంత గొప్ప వారియర్ నువ్వు అని చెప్పి ఇంటెన్స్ లవ్ తో ఏం చెప్తాడంటే, గరుడ దేవుని పిలుస్తాడనమాట. గరుడా అని చెప్పేసి గరుడ దేవ్ వస్తారన్నమాట. వస్తే ఇక్కడ ఎంతకాలం మనం నామం గురించి చెప్పాం కదా, నామం యొక్క గొప్పతనం మనం చెప్పాం, అది ఎంతలా రక్షించింది సుధన్వాని అని మీరు తెలుసుకున్నారు. అలాగే ఇప్పుడు చూడండి, గరుడ దేవుని పిలిచి, అయ్యా గరుడ, స్వామి సెలవివ్వండి, ఏం చేయాలి? వెళ్ళేసి నా యొక్క భక్తుడి యొక్క ఈ యొక్క అంత్యక్రియలు ఇది తీసుకొని వెళ్ళేసి, నువ్వు ఏదైతే ప్రయాగ ఉందో 3 నదుల యొక్క కలయిక, ఏ నదులవి చెప్పండి? ఏ నదులు? గంగా, యమున, Yes. మనం వెళ్ళామా మరి? మనం వెళ్ళాం కదా మనం లాస్ట్ ఇయర్ కుంభమేళ, మహాకుంభమేళ. సో అదే స్పాట్ కి అనమాట, అదే స్పాట్ కి గరుడ దేవు ఏంటంటే ఇది తీసుకొని వెళ్తాడనమాట, ఈ పుర్రె తీసుకొని వెళ్తాడనమాట. సో తీసుకొని వెళ్ళేసి అక్కడ అంత్యక్రియలు చేస్తాడనమాట. అయితే అంత్యక్రియలు తీసుకొని వెళ్ళి అదన్నీ జరిగిన తర్వాత వస్తాడనమాట. శ్రీకృష్ణ భగవానుడి గరుడదేవ్ అంటే ఒక క్వశ్చన్ రైట్ చేస్తారనమాట, అయ్యా కృష్ణ, మరి మీరు వెళ్ళి అక్కడ దహనం చేయమన్నారు కదా, అక్కడే ఎందుకు వెళ్ళి దహనం చేయాలంటే, నా భక్తుల యొక్క స్పర్శ ఆ గంగా యమున సరస్వతికి తగిలి అవి ఇంకా పతితం అవుతాయి, పావనం అవుతాయి, అవి ఇంకా అవుతాయి. నా భక్తుడి యొక్క స్పర్శ తగిలి అవి ఇంకా ప్యూర్ అవుతాయి అని చెప్పేసి చెప్తాడన్నమాట. అప్పుడు వెంటనే పరమశివుడు ప్రత్యక్షమయ్యి, అయితే ఈ పుర్రె నాకు ఇవ్వు అని చెప్పేసి ఆ సుధన్వ యొక్క పుర్రె మెడలో వేసుకుంటాడన్నమాట. అయ్యా ఎందుకయ్యా నువ్వు మెడలో వేసుకున్నావంటే, కృష్ణ భక్తుల యొక్క పుర్రె నా మెడలో ఉండడం వల్ల, స్పర్శ తగ్గడం వల్ల నేను ఇంకా శుద్ధ భక్తుని అవుతాను. హరివో వైష్ణవానాం యథాశంభు, వైష్ణవానాం యథాశంభు. వైష్ణవుల్లో ప్రథమ పూజ్యమైన వ్యక్తి ఎవరండి? యథాశంభు, ఆ పరమశివుడు అన్నమాట, పరమశివుడు అన్నమాట. ఓకే, సో ఈ విధంగా వైష్ణవుల యొక్క స్పర్శ తగ్గడం వల్ల ప్యూర్ అవుతారు అనుకున్న వ్యక్తి. అసలు శివతత్వం అంటే చూడండి, ఆయన కన్నా ఎవరైనా కృష్ణ భక్తులు ఎక్కువ ఉన్నారు అనుకోండి, వాళ్ళ దగ్గర టీచింగ్స్ చేసుకుంటారు, ఆయన దగ్గర కృష్ణ భక్తి తీసుకుంటాడు అన్నమాట. ఎవరైనా ఆయన కన్నా కృష్ణ భక్తులు తక్కువ ఉంటే వాళ్ళకి కృష్ణ భక్తి ఇస్తారన్నమాట. ఇది పరమశివుడి యొక్క తత్వము. వేదాలు గాని, మనకు భాగవతం గాని, మనకి ప్రభుపాదుల వారు కూడా చెప్తారు. దయచేసి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. ఓకే, కృష్ణ భక్తుల యొక్క తత్వము అలానే ఉంటది అనమాట. సో దానికి అనుగుణంగా ఇంకో శ్లోకం ఉంది, కానీ ఇది నేను నెక్స్ట్ శ్లోకంలో చెప్తాను, నేను నెక్స్ట్ లో చెప్తాను, ఎందుకంటే మళ్ళీ అది చాలా పెద్ద ఇదవుతుంది అనమాట. అది యాక్చువల్ అదే మెయిన్ చెప్పాలనుకున్నా ఈరోజు. సో దీంతో అయిపోయింది. సో అయితే నెక్స్ట్ క్లాస్ మనం కంటిన్యూ చేద్దాం ఇది, ఎందుకంటే ఆల్రెడీ 8:20 అవుతున్నది. సో ఇక్కడ చూడండి, కృష్ణ భక్తుల యొక్క అసోసియేషన్, కృష్ణుడి భక్తుల యొక్క గ్రేట్నెస్, ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత సురత వాళ్ళ బ్రదర్ ఏం చేస్తారంటే, పాండవులందరినీ వాళ్ళందరినీ చాలా మందిని చంపేస్తాడన్నమాట. ఓకే, చాలా మందిని చంపేస్తాడన్నమాట. చివరికి ఆయన కూడా శరీరం విడిచిపెట్టేస్తాడు. సో ఇలా ఏంటంటే కృష్ణ భక్తుల యొక్క గొప్పతనము అండ్ శ్రీకృష్ణ భగవానుడి నామం యొక్క గొప్పతనము, ఇవన్నీ కూడా చాలా ట్రాన్సెండెంటల్ అన్నమాట. మనం ఎన్నైనా చెప్పలేం, తెల్లవారి నుంచి రేపటి వరకు మళ్ళీ అలాగా కృష్ణుడి యొక్క నామాల గురించి చెప్పుకున్నా కూడా అది తరివి తీరదు అనమాట. అంత శక్తిమైంది అనమాట ఈ యొక్క కృష్ణ నామము. సో ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ లో సుధర్మ ఉన్నాడు, మరి రక్షింపబడ్డాడు. చూడండి, ఇదంతా కూడా మహాభారతంలో జరిగింది. ఇదంతా
గొప్ప డివోటీ అనమాట, గ్రేట్ డివోటీ. ఓకే, ఎస్, విత్ దిస్ విల్ కంక్లూడ్ ద సెషన్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. నారాయణ ప్రభు ప్లీజ్. హరే కృష్ణ. భక్తులకు ఏవైనా సందేహాలు ఉంటేనే దయచేసి హ్యాండ్ రైజ్ చేయగలరు. ఓకే, హరే కృష్ణ. మౌనిక మాతాజీ, దయచేసి మీ క్వశ్చన్ అడగండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా బాగుంది ప్రభుజీ క్లాస్. అసలు అంటే ఇలాంటి డివోషనల్ స్టోరీస్ మనం వింటే ముందుకు వెళ్ళడానికి ఇంకా మనకి మంచి ప్రోత్సాహం ఉంటుంది. అంటే కృష్ణ మనకి ఎలాంటి కష్టంలో ఉన్నా సరే మనకి తెలియకుండానే మనకి తీసేస్తారు. అది మనం సింపుల్ గా అంటే హరినామ స్మరాన్ని భక్తితో చేస్తే చాలు ఎలాంటి కష్టాన్నైనా తీసేస్తారని చాలా బాగుంది ప్రభుజీ స్టోరీ అయితే. వింటుంటే ఏమవుతుంది ఎండింగ్, భగవంతుడు ఎలా రక్షిస్తాడు వాళ్ళని అనేసి చాలా చాలా నచ్చింది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ ఆయన పేరు సుధర్మన సుధామన? సుధన్వ. సుధన్వ. ధన్వ. హరే కృష్ణ. హరే కృష్ణ. కాశీ శంకర్ ప్రభు, మీ క్వశ్చన్ అడగండి ప్రభు. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ రోజు క్లాస్ చాలా బాగుంది ప్రభు. నా అడగవలసిన క్వశ్చన్ ఏంటంటే, నేను ప్రభుపాద రాసిన కొన్ని బుక్స్ లో ఒక సందేశం నాకు వచ్చింది ప్రభు. అదేంటంటే, ఎవరైతే కృష్ణ భక్తులు ఉన్నారో అంటే బ్రహ్మచర్యం పాటించాలి, ఓన్లీ సంతానం కోసం మాత్రమే భార్యను భోగించాలి, మిగతా టైంలో భోగించకూడదు అన్నారు. మరి మనం అలా ఉంటాం, మరి భార్య ఉండలేదు కదా, అంటే వాళ్ళు మాల తెప్పరు, వాళ్ళు మనకులా నాలుగు మరి పాటించారు, వాళ్ళతో ఎలా మనం లీడ్ చేయాలి? ఎస్, సో ఏంటంటేనండి, యాక్చువల్లీ మనకి త్రేతాయుగము, ద్వాపరయుగము, సత్యయుగం ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. అవి ఇప్పుడు ఏంటయ్యానంటే గృహస్థ జీవితంలో ఎస్పెషల్లీ మనం చూసుకుంటే ఈ కలియుగంలో మనకు తెలుసు మన సిచ్యువేషన్స్ అన్ని కూడా. సో ఎంతవరకు కూడా వీలైతే అంతవరకు కూడా మనం ఏంటంటే కేవలము మన సెన్స్ ఎంజాయ్మెంట్ ని, ఓకే, ఇప్పుడు భార్యాభర్తలు, ఎస్ మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఇప్పుడు ఒక మాట నేను చెప్తానండి. భార్య మనల్ని ఎంత రక్షిస్తూ ఉంటదంటే, అంటే మీరు గొప్పగా అనుకోవచ్చు ఈ మాట, కానీ నేను చెప్పింది వినండి. భార్య ఎంత రక్షిస్తూ ఉంటదంటే, మనం బయట వేరే స్త్రీల మీదకు మనసు వెళ్లకుండా, వేరే ఇల్లిసెట్ రిలేషన్స్ పెంచుకోకుండా, ఇవి మనకి శారీరకమైన కోరికలు ఏవైతే ఉన్నాయో భార్య తెలుస్తుంది. ఓకే, భార్య మనకి ఆ విధంగా రక్షిస్తుంది అన్నమాట. అయితే మీరు అనుకోవచ్చు, ప్రభు మరి మనకి ప్రపాదలో ఒక్కసారి టు బిగెట్ ఎ చైల్డ్ కదా అని చెప్పేసి అంటారేమో. మనం వీఆర్ ఇన్ ఎ ప్యూరిటీ, డెఫినెట్లీ అది చేయడంలో ఇంకా వాళ్ళకు మించిన వాళ్ళు ఎవరు లేరన్నమాట. కానీ ఇక్కడ అంటుంది ప్రాక్టికల్ గా మనం మాట్లాడుకుంటే, ఈ రోజు మనము ఒక ధర్మంగా మనం పెళ్లి చేసుకున్న భార్యతో ఈ రోజు మనం ఉంటే, ఈ కలియుగంలో ఇలా ఉంటే చాలా ఎక్కువ అండి. అది కూడా బ్రహ్మచార్యం కూడా పాటించినంత తపస్సు అన్నమాట. ఒక్క భార్యతో ఉంటే బ్రహ్మచర్యం పాటిస్తున్నట్టే. కానీ ఈ రోజు మనం చూసారు మీరు, బయట ప్రపంచం అంతా కూడా చూస్తాం మీరు, ఎంత ఘోరంగా ఉందో మనం చెప్పక్కర్లేదు. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఆల్సో. రీసెంట్లీ ఏమైంది, ఒక అమ్మాయి పూణేలో ఒక అబ్బాయిని 5-6 సంవత్సరాలుగా ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ ప్రేమించి ఆయన్ని కిందకు తోసేసింది అనమాట. ఇది తెలుసు కదా, రీసెంట్ గా 2-3 days బ్యాక్ న్యూస్. చూడండి ఎంత ఘోరం ఇది. ఇలాంటి పరిస్థితి ఎవరికైనా రావాలి. అంటే ఎప్పుడైతే స్త్రీ సమాజంలో బాగుంటుందో అప్పుడే మనం అప్పుడు ధర్మానికి మంచిగా ఇదవుద్ది అన్నమాట. ఒకవేళ వాళ్ళు సైడ్ ట్రాక్ అయితే ఇంకా దానికి మనం ఇంకేం చేయలేము. సో ఓకే, అయితే నేను అంటుంది ఏంటంటే, ఎస్పెషల్లీ ఒక ధర్మంగా మీరు పెళ్లి చేసుకున్న మీ భార్యతో మీరు యొక్క షేరింగ్ ఏదైతే ఉందో, ఆనందము, సుఖాలు, దుఃఖాలు అన్ని కూడా షేర్ చేసుకోవచ్చండి. అందులో ఎటువంటి తప్పేమీ లేదు. కానీ ఇల్లు సెట్ వైపు ఎల్లకన్నా చూసుకోండి. గృహస్థ లైఫ్ లో చాలా పెద్ద ఇదనమాట. ఎందుకంటే బయట అందాలకి మనం అన్ని కూడా అట్రాక్ట్ అయిపోతూ, ప్రతి ఒక్క విషయం దగ్గర కూడా మనం ఏవో సైడ్ ట్రాక్ అయిపోతుంటాం వెంటనే. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను నేను. ప్రపాదులు వారు చెప్పినట్టు కూడా ఇంకో లెక్చర్ లో చెప్తారన్నమాట. మీరు కృష్ణుడి గురించి అంతా తెలుసుకొని మీ గృహస్థాశ్రమం చేసి మీరు ఏదైతే సుఖాన్ని పొందాలనుకుంటారో, ఒక ధర్మ భార్యాభర్తలుగా మీరు ఇచ్చేసిన తప్పు లేదు, కానీ ఇల్లిసిట్ రిలేషన్స్ మాత్రం మీరు పెట్టుకోవద్దని చెప్పేసి
ప్రభుపాదులు వారు ఫారెన్ లో ఇచ్చే లెక్చర్ లో చెప్తారన్నమాట. మనం ఒక భార్యతోనే మనం సంసార సాగరంలో ప్రతి ఒక్క ఆనందంలోను, సుఖాల్లోను, దుఃఖాల్లోని మనం ఖచ్చితంగా ఎదురు ఒకటై ఉంటూ పిల్లవాడిని చక్కగా కృష్ణ భక్తిలో మీరు గనక తెచ్చినట్లయితే యువర్ లైఫ్ ఈ సక్సెస్ఫుల్ అంతే. హరి బోల్. ఇది మెయిన్ అన్నమాట. మీరు పిల్లవాడిని ఎలా మీరు ట్రైన్ చేస్తున్నారు, ఆయనకి గురువు గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే ఓకే ప్రభు, ధన్యవాదాలు ప్రభు. హరి బోల్ ప్రభుజీ. హరి బోల్ ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ. ప్రణామం ప్రభుజీ. మన బ్రహ్మచర్యం అంటే కూడా తపస్సు కదా ప్రభుజీ. అయ్యో మరి అది చాలా పెద్ద తపస్సు కదా మాతాజీ. ఇప్పుడు మన డివోటీస్ అందరూ మనకి సాదే ప్రభు వీళ్ళందరూ మీ సాఫ్రాన్స్ అందరూ కనిపిస్తున్నారు కదా మనకు, వాళ్ళందరూ తపస్సు అన్నమాట. అది వాళ్ళు ఎలాగా సాధ్యం ప్రభు అని అంటారేమో మీరు. వాళ్ళు ఏంటంటే ప్రభుపాదుల వారి మూవ్మెంట్ కి వాళ్ళు ఆలోచించే అది చెప్తున్నారు అనమాట. ప్రభు వాళ్ళకి ఖాళీ ఉండదు. ఓకేనా, వాళ్ళు చాలా సర్వీసుల్లో ఉంటారు అన్నమాట. ఓకే, ఇప్పుడు మహావిష్ణు ప్రభు కావచ్చు, సాదే ప్రభు కావచ్చు, సచివ ప్రభు కావచ్చు, ఎంపీపీ, సిపిపి, మిగతా మనకి కృష్ణప్రేమ ప్రభు, వీళ్ళందరూ ఏంటంటే అంటే మీకు ఆ ఫేసెస్ తెలుసు కాబట్టి చెప్తున్నాను, కానీ అందరు డివోటీస్ కూడా వాళ్ళు కంటిన్యూగా సర్వీస్ లో బిజీ అవుతారు. కాబట్టి వాళ్ళకి వాళ్ళ మైండ్ లో ఇలాంటి పిచ్చి పిచ్చి థాట్స్ రావు. అర్థమవుతుందా? రావన్నమాట. అదేందా శ్రీకృష్ణ భగవానుడి ఎలా సాటిస్ఫై చేయాలి, గురువుని ఎలా సాటిస్ఫై చేయాలి, సొసైటీకి ఎలా సర్వీస్ చేయాలి అని చెప్పి మొండి పట్టుదల. ఎంత మొండి పట్టుదల, పెళ్లి కూడా నాకు వద్దు అంత మొండి పట్టుదల. శ్రీకృష్ణ భక్తాస్కి జై. ఓకే, అంత మొండి పట్టుదల ఉన్నప్పుడు వాళ్ళు సైడ్ ట్రాక్ అయ్యే ఛాన్సే లేదనమాట. ఓకేనా, వాళ్ళు ఎప్పుడు సర్వీస్ లో ఉంటారు. అరే అక్షయ పాత్రలు ఇక్కడ ఏమో ఏదో చిన్న ఇది వచ్చిందిరా, అమ్మో రాత్రి పూర్లు మళ్ళీ ప్రభు అంతా అదే ఆలోచిస్తారన్నమాట. విఘ్నేశ్వర ప్రభు అని చెప్పేసి ఉంటారన్నమాట. మళ్ళీ అమ్మో ఏమైందా, రాత్రి నిద్రపడదు. ఆడికి వెళ్ళి ప్రాబ్లం సాల్వ్ చేస్తే నిద్రపడదు. అరే టెంపుల్ ఏదో వాటర్ లీక్ అవుతుంది, అది క్లియర్ చేసినంత వరకు నిద్రపడదు. చూడండి. సో కాబట్టి కంటిన్యూగా డివోషనల్ సర్వీస్ లో ఎంగేజ్ అయ్యే వాళ్ళకి ఇవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. కాకపోతే గ్రోసరీకి ఏంటంటే మనకు కొంచెం చిన్న లిబర్టీ, ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఓకే, ఎస్. హరే కృష్ణ ప్రభు, కెన్ ఐ టేక్ వన్ లాస్ట్ క్వశ్చన్ ప్రభు? హరే కృష్ణ. బావిర్శెట్టి లక్ష్మీ మాతాజీ, మీ క్వశ్చన్ అడగండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు, ధన్వత్ ప్రణామం ప్రభు. ప్రభు మీరు చెప్పింది ఇది మహాభారతం యుద్ధకాండలోది కదా ప్రభు? అంటే అది అంటే మహాభారతం అంతా నేను ఇంకా చదవలేదండి. ఎందుకంటే ప్రభుపాదుల వారు మనకి ఆయనకి ఉంది మనసులో రామాయణ మహాభారత కంప్లీట్ గా మనం నేను అనువాదించాలని చెప్పి ప్రభుపాదుల వారు చాలా కోరుకున్నారు. అఫీషియల్ గా ఏంటంటే మనకి మహాభారత గాని రామాయణం గాని అఫీషియల్ గా ప్రభుపాదుల వారు అనువదించలేదు ఎక్కడ కూడా. సో అందుకే ఏంటంటే మేము కంటిన్యూగా కొన్నిసార్లు మహాభారతం చెప్పడానికి కూడా అందులో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఇవి కూడా ఏంటంటే మేము సీనియర్ డివోటీస్ దగ్గర తెలుసుకున్నవి. ఇవి తప్పితే మాతాజీ ప్రభుపాదులు రాసిన మహాభారతం ఎక్కడ లేదు. ప్రభు థ్యాంక్ యూ ప్రభు. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు సుధన్వ గురించి చెప్పారు, వాళ్ళ బ్రదర్స్ గురించి కూడా ఉందా ప్రభు? వాళ్ళు ఎలా స్వామిని చేరుకున్నారు? అది ఎగ్జాక్ట్ గా అది ఒకసారి నేను చూడాలి మాతాజీ. బట్ ఇదేంటంటే ఆ డివోటీ యొక్క మెయిన్ థీమ్ అంతా కూడా ఏంటంటే మనకి ఒక నేర్పడానికి ఆ డివోటీ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణ భగవానుడు అందరిలో ఒక్కరిని హైలైట్ చేయడానికి క్యారెక్టర్ ని వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని చెప్పేసి ఈ రోజు అంతా హైలైట్ అయితేనే కదా మనం తెలుసుకొని ఇప్పుడు అందులో ఆనందాన్ని పొందుతున్నాం ఆ కృష్ణ లీలల్లో. సో ఈ విధంగా కృష్ణుడు ఏంటంటే అందరిని ఎంగేజ్ చేస్తూ ఉంటాడు అన్నమాట. ఆయన ఆ బృందావన వాసులందరినీ కూడా ఆ గోలోకలో ఉన్న బృందావనం మన బృందావనం పెద్ద డిఫరెన్స్ లేదు, కానీ అప్పుడప్పుడు వాళ్ళందరినీ దించుతాడు అన్నమాట శ్రీకృష్ణ పరమాత్మ. మనందరికీ ఒక లెసన్ బోధించడానికి, లోక కళ్యాణం కోసం. అందుకు ఆ యుద్ధం కూడా లోక కళ్యాణం కోసం జరిగింది, ధర్మం నిలబెట్టడానికి జరిగింది. ధర్మ రక్షకుడు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి ఆ క్యారెక్టర్స్ అందరిని ఇన్వాల్వ్ చేయవలసి వచ్చింది. సో మిగతా వాళ్ళంటే అది ఐఎమ్ నాట్ షూర్ మాతాజీ, నేను ఒకసారి తెలుసుకొని వచ్చాను. ఎస్, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్స్ ఫర్ ఎన్లైటింగ్ us ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి
నిజాయ గౌరాంగకి భగవానికి ప్రభుపాదికి హరే కృష్ణ. సో మచ్. Thank you for enlightening us, Prabhuji. హరే కృష్ణ ప్రభు.